హ్యాండ్ రైజ్ అని ఉందా ఒకటి, ఇది తొందరగా వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే జస్ట్ మీకు టైమింగ్ వెళ్ళిపోతుంది. ఇంకో హ్యాండ్ రైజ్ చూడండి ఒకసారి. రియాక్షన్ ఉంటుంది, రియాక్షన్స్ అని ఉండి అక్కడ పైన రైజ్ హ్యాండ్ అని ఉంటుంది చూడండి, రైజ్ హ్యాండ్ అని. నో ప్రాబ్లం, ట్రై చేయండి, మెల్లిగా ట్రై చేయండి, మెల్లిగా ట్రై చేయండి. ఈరోజు అది కూడా ఒక లెర్నింగే మనకు, అది కూడా ఒక లెర్నింగే చేసుకుందాం. సో టెక్నికల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఏమున్నా కూడా జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం, ఇవన్నీ విషయాలు చేసుకుందాం. టెక్నో ఏం సార్ రావట్లేదా? ఎస్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్, గ్రేట్ సార్, గ్రేట్ సార్, హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ నాతో పాటు ఐ రిక్వెస్ట్ రాజాపీర్ సార్, మీరు ఫ్రీ ఉంటే మాత్రం. సో నేను కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నాను క్వరీస్ ఏంటంటో. సో మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి చేసుకుందాం. ఏ సబ్జెక్ట్ మీద ఈ రోజు మనం మాట్లాడదాం అన్న దాని గురించి మీరు ఒకసారి చెప్తే అది మనం రాసుకొని దాన్ని వెళ్ళిపోతాం. ఎస్ సార్, రాము గారు. సార్ మన అది డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్, చూపిస్తాం సార్. కేవైసీ ఎలా అప్లోడ్ చేయాలి అన్న దాని గురించి మీకు కావాలి, రైట్? ఓకే సార్, ఓకే, ఫెంటాస్టిక్. ఎస్, కృష్ణారెడ్డి గారు, ఏ టాపిక్ మీద మాట్లాడాలి? కేవైసీ అప్డేషన్ ఇలాంటివి. సార్ నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని జాయిన్ అయ్యాను. ఓ గ్రేట్ సార్, గ్రేట్ సార్. రెడ్డి గారు, వెల్కమ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, న్యూ పర్సన్, రైట్? రెడ్డి గారు న్యూ పర్సన్, ఎస్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి బోడే సార్. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీదేమైనా కొరి ఉందా? పర్టికులర్ టాపిక్ మీద మనం మాట్లాడాలి అన్న దాని గురించి ఏమైనా ఉందా? ఎస్ సార్, టెక్నో మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఎస్ సార్, వచ్చింది సార్. ఎస్ సార్. అసలు నేను ఇప్పుడే సార్ మీటింగ్ జాయిన్ అవటం ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అవును సార్. ఐడి యాక్టివేషన్ అయిందా మీది? లేదు లేదు సార్, ఐడి యాక్టివేషన్ కాలేదా? మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి జూమ్ లింక్ పంపించాడు. ఓకే, ఆ లింక్ ద్వారా మీటింగ్ లో అటెండ్ అయ్యాను సార్. ఓకే ఓకే ఓకే, జస్ట్ వింటా ఉండండి, వింటా ఉండండి, మీకు అప్డేషన్ వస్తుంది. కనీసం 5 to 10 days మీరు విన్నారంటే మీకు క్లారిటీ వస్తుంది. గ్రేట్ లీడర్ టైగర్ ఆగమే గారు. సార్, జూమ్ ఎస్ సార్. జూమ్ స్టార్టింగ్ అండ్ జూమ్ షేరింగ్, అదే అంటే మన యొక్క వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేరింగ్, దాంతో పాటు జూమ్ ఆల్ అన్మ్యూట్ దగ్గర కొద్దిగా లీడర్స్ ప్రాబ్లం వస్తుంది సార్, అది కూడా ఒకసారి చూపించండి సార్. డన్ 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 డన్, గ్రేట్. ఎక్స్పెక్ట్ చేశా, మీరు హ్యాండిల్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశా. గ్రేట్ గ్రేట్. చూసారా మా పెద్ద పెద్ద లీడర్స్, సీనియర్ లీడర్సే ఎంతగా చేయాలనుకుంటున్నారు. ఓకే, ఆగమయ్య సార్ వచ్చేసి మనకి ఏంటంటే జూమ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఓపెన్ ఎలా చేయాలి, ఇది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇయర్ ఉప్పుల స్వామి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను కూడా కొత్తగానే సార్ జాయిన్ అయినా, ఇంకా యాక్టివేషన్ కాలే, రిజిస్ట్రేషన్ అయింది ఐడి. ఓకే, వారియర్కు ప్లాన్ చేస్తున్నాం. ఓ ఫెంటాస్టిక్. అయితే ఈ జైనింగ్ ఎలా చేయాలి అన్నది ఒకటి సిస్టమ్ చేస్తే అయిపోతుంది సార్. డైలీ జూమ్ మీటింగ్ చూస్తున్నాం, మార్నింగ్ ఈవినింగ్. ఓకే, అది మెయిన్ అదే సార్. ఓకే సార్, ఓకే సార్, మనం దీని గురించి డిస్కస్ థ్యాంక్ యూ చేద్దాం. సార్, థ్యాంక్ యూ. ఎస్ ఎస్ థ్యాంక్ ఎస్, యూ ఇంకా సార్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా జస్ట్ ఇన్వైట్ చేయండి లీడర్స్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన ప్రమేయం లేకుండా బిజినెస్ అనేది సింపుల్ గా జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఇదే. దీనికోసమే ఇప్పుడు ఎండపూట ఎవరు ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు. ఈ టైంలో కొద్దిగా దీన్ని పొటెన్షియల్ గా మనం చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ అన్న ఉద్దేశంతోనే సార్తో పర్మిషన్ తీసుకొని మరి ఈ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అందరు హ్యాండ్ డౌన్ చేస్తున్నాను నేను ఒకసారి. ఎస్, ఫెంటాస్టిక్ సార్. ఎస్, ఇది అయిపోయింది కాబట్టి నౌ we are going to start the session. First of all, welcome to Board My Trip. ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెల్కమ్ టు Board My Trip. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ మీటింగ్ లీడర్స్. సో ఇక్కడ కష్టపడి వర్క్ చేయడం కాదు,
ఇక్కడ ఇష్టపడి కొద్దిగా స్మార్ట్ వర్క్ చేసుకుంటే అద్భుతంగా బిజినెస్ అనేది మనం ఇక్కడ స్టేబుల్ గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అదొకటి మనకు ఉంది. సో ఇంకా 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 చాలా చాలా విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు ఏంటంటే ఇక్కడ మనకు టెక్నికల్ సెషన్ గురించి ఈ రోజు మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సైట్ ఎలా ఓపెన్ చేయాలి అన్న దాని గురించి కూడా ఒకసారి మనం చూసుకుందాము. సో దట్ అక్కడ కూడా చాలా క్లారిటీగా మనం ఇక్కడ చూసుకుందాం. కేస్ లీడర్స్. సో దాంతోపాటు నేను సెల్లో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో దానిలో మీరు ఎలా చేయాలి అన్న దాని గురించి. సింపుల్ ఉంది బిజినెస్, చాలా సింపుల్, కాంప్లికేషన్ కాకుండా జస్ట్ సింపుల్ గా మనం ఎంత సింపుల్ గా బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంత ఈజీగా మనకు ఇక్కడ వస్తూ ఉంటుంది. కోహోస్ట్ ఇచ్చుకుంటే మనకు simple. ఎస్ సార్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఎలా మనం చూడాలి అన్న దాని గురించి దీనిలోనే నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఆండ్రాయిడ్ ఓకే లీడర్స్ ఇలా చూడండి. సెల్ ఫోన్ లో మీరు ఏమైనా చేయాలి, సెల్ ఫోన్ లో మీరు ఎలా ఓపెన్ చేయాలి అంటే సింపుల్ గా ఇక్కడికి వెళ్ళేసి మీరు బోర్డ్ మై ట్రిప్ POARD బోర్డ్ మై ట్రిప్ అని కొడితే సరిపోతుంది. boardmetric.com అని కొట్టగానే జస్ట్ మనకి ఇలా వస్తుంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ బోర్డ్ మెట్రిక్ లాగిన్ ఉందా, ఇక్కడ ఉంది చూడండి బోర్డ్ మెట్రిక్ లాగిన్. ఎస్ ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ బోర్డ్ మెట్రిక్ అని కొట్టగానే మన గూగుల్లో ఇట్లా బోర్డ్ మెట్రిక్ లాగిన్ అని వస్తుంది. ఈ బోర్డ్ మెట్రిక్ లాగిన్ అని రాగానే Recording in progress. ఈ బోర్డ్ మెట్రిక్ లాగిన్ అని రాగానే మనం చేయాల్సింది ఏంటంటే దీని మీద జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. దీని మీద ప్రెస్ చేసాం, ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఇట్లా లాగిన్ అని వస్తుంది మనకి ఇక్కడ. సో ఇలా ఇలా వస్తుంది. లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇది నాకు సేవ్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. లేదంటే డైరెక్ట్ సైట్కి వెళ్ళిపోతుంది, ఇలా సైట్కి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా, ఈ 3 గీతల మీద జస్ట్ మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇలా చూడండి ఇది లాగిన్ అని వస్తుంది చూడండి. ఇక్కడ డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ అబౌట్ కంపెనీ వస్తుంది, అబౌట్ ఇది వస్తుంది, సర్టిఫికేషన్స్ వస్తుంది, ఇవన్నీ గ్యాలరీ, తర్వాత ప్రైవేట్ పాలసీ సిస్టమ్స్ అండ్ కండిషన్స్, తర్వాత రిజిస్ట్రేషన్. ఇక్కడ ఉంది చూడండి లాగిన్. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే లాగిన్ మీద ప్రెస్ చేయండి. లాగిన్ మీద ప్రెస్ చేయగానే సింపుల్ గా మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇది వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది మనం చేయాలి. సపోజ్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నా ఐడి చేస్తున్నాను, సెకండ్ ఐడి ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సింపుల్ గా ఇలా వచ్చేస్తుంది నాకు. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్ నేమ్ కొట్టంగానే జస్ట్ నాకు ఐడి ఇలా ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇట్లా సేవ్ అంటున్నాను, సేవ్ అయిపోయింది ఇక్కడ. సో ఇది స్టార్టింగ్ లో వస్తుంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే మనం సింపుల్ గా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది ఏది ఉన్నా కూడా రీఫ్రెష్ చేయాలంటే దీని మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది చూడండి, జస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, లోగో మీద ప్రెస్ చేశాను. లోగో మీద ప్రెస్ చేయగానే ఇమీడియట్ అది నాకు రీఫ్రెష్ అయిపోతుంది. కొద్దిగా అప్డేషన్ నడుస్తుంది కాబట్టి ఇలా ఉంది. ఫస్ట్ మనకి ఏమవుతుందంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే మన ఫోన్ లో వెళ్ళిపోయి సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఈ 3 గీతలు ఉంటాయి, ప్రతి ఫోన్ లో ఉంటాయి. ఇది చూడండి ఇక్కడ ఉందా, ఈ 3 గీతల మీద ఫస్ట్ ప్రెస్ చేయండి. ఏమొస్తుంది చూద్దాం. ఇక్కడనే ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే మనకి ఏమొస్తున్నాయి ఇక్కడ ఆప్షన్స్. ఇక్కడ ఏం చేస్తుంది,
ఇవన్నీ వస్తున్నాయి చూడండి, ఇవన్నీ ట్రాన్స్లేట్ ఇవన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒకటి స్పెషల్ గా మనకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చూడండి. యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉందా? ఈ యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద నేను ఇక్కడ ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ ఇది చూడండి ఎలా కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూడండి, ఇలా ఇలా డాష్ బోర్డ్ మెట్రిక్ అని వస్తుంది. రాగానే నేనేం చేస్తున్నాను ఇక్కడ జస్ట్ బిఎంఐటియో లేదంటే నాకు ఏదైతే పేరు కావాలో ఆ రకంగా రాస్తుంది. బోర్డ్ మెట్రిక్ కూడా వద్దు, ఇంకా నాకు షార్ట్ ఫామ్ కావాలి అని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బిఎంవైటి అని పెట్టేస్తున్నాను. బిఎంఐటి పెట్టేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ యాడ్ అంటున్నాను. ఇక్కడ చూడండి, యాడ్ అనగానే ఏమైంది, ఇక్కడ నాకు ఇక్కడ ఇలా చూపిస్తుంది. ప్రతి ఫోన్ లో ఈ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి యాడ్ అన్నాను. ఇక్కడ యాడ్ అనగానే నాకేమైంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం ఏమైంది, ఎలా పోవాల్సి వచ్చింది, ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళాం, బోర్డ్ మెట్రిక్ అని కొట్టిన తర్వాత మళ్ళీ లాగిన్ తర్వాత ఇక్కడ అయింది. కానీ ఇక్కడ ఈ యాక్టివిటీ మనం చేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు నాకు ఈ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది చూడండి, ఇది నాకు ఇదేంటి, ఇదంతా మొత్తం ఈ స్పేస్ ఏదైతే ఉందో అన్ని ఉన్నాయి. ఇక్కడ జియో ఉంది, గోవా మైల్స్ ఉంది, తర్వాత ర్యాపిడో ఉంది, పోర్టర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదే చోట నాకేమైందంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇది చూడండి బిఎంఐటి. ఇందాక మనం యాడ్ హోమ్ అనే చోట ఏమైంది, ఇక్కడ ఇది ఆయన చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని ఒక్కసారి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రెస్ చేస్తాను చూడండి. ఈ బటన్ ఇది కొత్తగా యాడ్ అయింది ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ వల్ల. నేను దీన్ని డైరెక్ట్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే డైరెక్ట్ నేను ఏదైతే ఐడి నేను ఓపెన్ చేయాలనుకుంటున్నానో డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. సింపుల్ మన యాప్ లాగా గూగుల్ పే, ఫోన్ పే ఎలాగైతే మనం యాప్ ఓపెన్ చేస్తామో ఆ రకంగా ఇక్కడ ఒక ఐకాన్ అన్నది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ ఐకాన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి ఈ ఐకాన్, ఇది ఇంతకుముందు లేదు. ఈ ఐకాన్ క్రియేట్ కావడం వల్ల నేనేమవుతుందంటే ఇంతకుముందు నేనేం చేశానంటే దీని ద్వారా వెళ్ళాను. దేని ద్వారా, ఇక్కడ గూగుల్ ద్వారా వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నాకు షార్ట్ కట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు నాకు కావాలనుకున్నా కూడా నేను జస్ట్ దీని మీద ప్రెస్ చేయగానే ఇమీడియట్లీ నా ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మనం చేసుకుంటే సింపుల్ గా అవుతుంది. మనం నేర్చుకొని వేరే వాళ్ళని నేర్పించడమే మన బిజినెస్. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ గా అగైన్ వీ విల్ గో టు డాష్ బోర్డ్. ఒక్కసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఏంటి ఎట్లా అన్నది మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, అగైన్ వీ విల్ కమ్ బ్యాక్ టు సార్. ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే కూడా మీరు ఇక్కడ పెట్టండి, మీ చాట్ బాక్స్ లో పెడుతూ ఉండండి. నాకు దీని గురించి తెలియాలనుకుంటుంది, నాకు క్వశ్చన్ ఉంది ఇది అని మీరు పెడుతూ ఉండండి, దాని ద్వారా పడుతుంది. అండ్ ఇంకొకటి, ఇంతవరకు జరిగిన యాక్టివిటీస్ ఎంతమందికి అర్థమైంది ఒక్కసారి నాకు హ్యాండ్ టచ్ చేయండి. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? థమ్ చూపించవచ్చు మీరు. అర్థమైంది? ఎస్. ఝాన్సీ గారు గ్రేట్ సార్. టెక్నో ఎస్. ఆగమయ్య సార్ గ్రేట్ సార్. ఎన్ఐడి గ్రేట్ సార్. కృష్ణారెడ్డి గారు గ్రేట్. ఎస్. కృష్ణారావు గారు, రాము గారు ఫెంటాస్టిక్ సార్. సో ఇది ఈ యాక్టివిటీ ఏదైతే నేర్చుకుంటున్నామో ఇది నేర్పించగలగాలి మనము. అందుకే ఎప్పుడైతే మనం ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నామో చాలా క్లారిటీగా ఎక్దమ్ ఫోకస్ పెట్టి మరీ నేర్చుకుంటే వేరే చూసారా, సీనియర్ లీడర్స్ కూడా ఎంత అలర్ట్ గా ఉన్నారు. సివి రెడ్డి గారు ఉన్నాడు, ఇక్కడ ఆగమయ్య సార్ ఉన్నారు, వీళ్ళంతా కూడా ఎంత అద్భుతంగా. అంజనేయులు గారు సో కోవిడ్ నుంచి ఎస్ ఫెంటాస్టిక్. ఇక్కడ ప్లీజ్ రిపీట్ ఫెంటాస్టిక్ సార్. ఈ క్వశ్చన్ నాకు అద్భుతంగా నచ్చేది. ఇక్కడ ఎం శ్రీనివాస్ నాయక్ గారు చెప్పారు ప్లీజ్ రిపీట్ అని. ఎస్, వీఆర్ గోయింగ్ టు రిపీట్ దిస్ సెషన్. ఫెంటాస్టిక్ సార్. శ్రీనివాస్ గారు మీకోసం, స్పెషల్లీ మీకోసం అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ క్వశ్చన్. ఎస్ సార్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ ఒకసారి స్క్రీన్ నేను ఇక్కడ షేర్ చేసి మళ్ళీ చేస్తాను. ఎస్ సార్. ఇక్కడ చూడండి శ్రీనివాస్ సార్, కొద్దిగా అలర్ట్ గా ఒకసారి చూడండి మళ్ళీ. ఇక్కడ మనం ఏం చేసాము, ఇప్పుడు మనం బోర్డు మెట్రిక్ కి సంబంధించిన మన ఇది ఓపెన్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం గూగుల్కి వెళ్తున్నాం. గూగుల్కి వెళ్ళేసి మనం ఏం చేస్తున్నాం, బోర్డ్ మై ట్రిప్ అని కొడుతున్నాం. ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ అని రాగానే ఇక్కడ బోర్డ్ మై ట్రిప్.com లాగిన్ ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జస్ట్ బోర్డ్ మై ట్రిప్ అని దీని మీద ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేయగానే మనకి రిజల్ట్స్ ఏమొస్తున్నాయి, ఇక్కడ
కింద ఉన్నాయి చూడండి, బోర్డ్ మెట్రిక్ అని వచ్చింది, లాగిన్ అని వచ్చింది, ఇక్కడ యాక్సెస్ ఇది వచ్చింది, అండ్ ఇవన్నీ ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే మనం దేని మీద కొట్టొచ్చు. ఇప్పుడు మనము బోర్డ్ మెట్రిక్ అని ప్రెస్ చేసామనుకోండి, సింపుల్ గా లాగిన్ లోకి వెళ్తాం. ఇక్కడ చేసి చూద్దాం. మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇది మెయిన్ వెబ్సైట్, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ 3 గీతలు ఏవైతే ఉన్నాయో, 3 గీతలు, ఇవి డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ డాష్ బోర్డ్ ఒక్కసారి మనం ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయగానే మనకి ఏమవుతుంది, ఇవన్నీ విషయాలు వస్తున్నాయి ఇక్కడ. ఇవి చూడండి, హోమ్, అబౌట్ అస్, ఇవన్నీ సర్టిఫికేషన్స్, ఇవన్నీ గ్యాలరీ, తర్వాత ప్రైవేట్, ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడే మనకు ఉంది, ఇక్కడ ఉంది చూడండి మనకు లాగిన్. దీని మీద మనం ప్రెస్ చేయాలి. లాగిన్ ప్రెస్ చేస్తాం మనం. ఇక్కడ లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకేమొచ్చింది, ఇది మన లాగిన్ వెబ్సైట్ వచ్చింది. లాగిన్ ఏదైతే మనకు పేజ్ ఉందో ఆ పేజ్ వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ నా ఐడి ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, అదే ఇక్కడ చేద్దాం. లేదు, జస్ట్ టైప్ చేసి చూద్దాం. నా సెకండ్ ఐడి ఏదైతే ఉందో SB Ali 1 నేను ఇక్కడ ప్రెస్ చేశాను. నా పాస్వర్డ్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేసేసి నేను ఇక్కడ సైన్ ఇన్ అని కొడుతున్నాను. సైన్ ఇన్ అని కొట్టగానే నాకేమైంది చూడండి, నా ఆల్రెడీ ఐడి క్రియేట్ అయి ఉంది కాబట్టి నా ఐడి మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఐడి ఓపెన్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఇలా వస్తుంది కాబట్టి, సో మీరేం చేయండి, ఈ ఈ లోగో ఉంది కదా, ఈ లోగోని ఒక్కసారి మీరు ప్రెస్ చేస్తే రీఫ్రెష్ అయిపోతుంది. మెయిన్ డాష్ బోర్డ్ కి మనం వెళ్ళిపోతాం. మెయిన్ డాష్ బోర్డ్ కి మనం వెళ్ళిపోతాం. ఎలా వస్తుంది డాష్ బోర్డ్ చూడండి. అప్డేషన్స్ మేబీ జరుగుతున్నాయి, అందుకోసం కొద్దిగా మనకు ఇది స్లో ఉంది సిస్టమ్. ఎస్, ఇది అప్డేట్ అవుతుంది. నా ఐడి ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో సిస్టమ్ కొద్దిగా స్లో ఉన్నట్టుంది, ఏదో అప్డేషన్స్ నడుస్తున్నాయి దానివల్ల. ఓకే, సింపుల్ గా ఏం లేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఐకాన్ క్రియేట్ చేయాలంటే ఇది చూడండి. ఎస్ వస్తుంది. ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇలా జస్ట్ మనం రిఫ్రెష్ చేయగా ఇలా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత సో ఇలా వస్తుంది. ఇలా రాగానే మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ప్రెస్ చేసినా, ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్ మీద ప్రెస్ చేసినా పర్లేదు, లేదు ఇక్కడ ఎక్కడన్నా ప్రెస్ చేసినా కూడా, దాని మీద కాకుండా ఎక్కడ ప్రెస్ చేసినా కూడా జస్ట్ మీరు ట్యాప్ చేసినా కూడా మీకు అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కింద ప్రెస్ చేయగానే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేయాల్సింది ఇక్కడ ఉంది కదా, ఈ 3 గీతల్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి మల్టిపుల్ గా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ వచ్చాయి. మనం చేయాల్సింది ఏంటంటే యాడ్ టు హోమ్ స్క్రీన్ అనాలి. ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనగానే జస్ట్ నేను ఏం చేస్తాను, యాడ్ టు హోమ్ స్క్రీన్ అంటున్నాను. అనగానే ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, డాష్ బోర్డ్ మెట్రిక్ అని వచ్చింది. మనం ఇందాక ఏం పెట్టాం పేరు, ఇది పేరు తీసేసేయండి. నేనేం చేస్తాను, ఇక్కడ SB Ali నా సెకండ్ ఐడి కాబట్టి ID 2 అని పెట్టేసుకుంటాను. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. యాడ్ అంటున్నాను. యాడ్ అనగానే మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. యాడ్ అంటున్నాను. యాడ్ అనగానే చూడండి మనకి ఏమొచ్చింది, ఇక్కడ నేను ఇన్ కేసు ఇది తీసేసినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికి గూగుల్కి వెళ్ళేసి అక్కడ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, డాష్ బోర్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ క్రియేట్ అయిందా, ఇది చూడండి, ఇది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ దీని మీద ప్రెస్ చేయగానే
ఇమ్మీడియట్లీ నా ఐడి డైరెక్ట్ నేను ఏదైతే ఐడి ఓపెన్ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్ ఆ ఐడి ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ ఐడి ఓపెన్ అయిపోయింది, సేమ్ ఐడి ఓపెన్. సో ఇలాగా ఈ ఆప్షన్ మనం నేర్చుకొని కొద్దిగా మనం అందరికీ చెప్పగలిగితే వెల్ అండ్ గుడ్. ఇది ఒకటి ఉంది. ఈ ఆప్షన్ అయిపోయిందా? నేర్చుకున్నామా? ఓకే, చలో లెట్ us స్టాప్ ద సెషన్. స్క్రీన్ షార్ట్ నేను తీసేస్తాను. రైట్, ఇది అయిపోయింది. నౌ దాని తర్వాత ఇప్పుడు డాష్ బోర్డ్ అది ఇది ఒక్కసారి మనం చూసుకున్నాము. ఓకే, ఇక్కడ చూడండి. ఎస్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. శ్రీనివాస్ సార్ ఓకే కదా? ఫెంటాస్టిక్. ఎస్ సార్, సార్ ఓకే. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఇవి చూడాలంటే ఇప్పుడు ఒక్కసారి ఐడి క్రియేట్ అయిపోయింది. ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యాక్టివేషన్ డేట్, మన ఐడి యాక్టివేషన్ ఎక్కడ అయ్యింది, ఎప్పుడు అయ్యింది అన్న దాని గురించి ఇక్కడ చూసుకోవచ్చు. నా ఐడి ఎప్పుడు యాక్టివేట్ అయింది? ఇది ఓకే, జూలై 2023 నా ఐడి యాక్టివేషన్ అయింది. ఇది ఒకటి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మన పేరు ఏదైతే ఉందో ఇది మన పేరు, అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే ఇది మన యూజర్ నేమ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూజర్ నేమ్ మనది. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, వారియర్, యువర్ ఏరియా వారియర్ కాంటాక్ట్ ఫర్ ఎనీ హెల్ప్. అంటే ఆల్రెడీ ఎవరైతే సీనియర్ పర్సన్ ఉన్నారో, వారియర్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో మీకు ఆ నెంబర్ కనిపిస్తుంది అంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏమన్నా క్లారిఫికేషన్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్ ఏమన్నా కావాలన్నా కూడా మీ వారియర్ కి మీరు అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. నథింగ్ టు వరీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఏం పేరు ఉందో, ఎవరిది ఉందో, కంపెనీది ఉందో అనుకుంటున్నారు. కొత్త వాళ్ళు ఏమైనా డౌట్, ఏమైనా క్లారిఫికేషన్ మీకు ఏమైనా కావాలన్నా కూడా ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా రేపు పొద్దున మీ తరపు నుంచి ఏమైనా ఇన్కమ్ వచ్చినా కూడా హీ విల్ గెట్. కాబట్టి కంపెనీ తరపు నుంచి కూడా హీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. అదొకటి మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఇది అయిపోయింది, ఈ విషయాలు అయిపోయినాయి. అండ్ డాష్ బోర్డ్ గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం, ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ కేవైసీ అప్డేషన్ అని వస్తుంది చూడండి. ఇక్కడ కేవైసీ ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి చూసుకుందాము. అండ్ దాంతో పాటు మనకు స్టాక్ పాయింట్, మీరు సపోజ్ ఏమైనా స్టాక్ పాయింట్ తీసుకొని ఉంటే, ఏబిపి ఏరియా బిజినెస్ పార్ట్నర్ మీరు ఏమైనా తీసుకొని ఉంటే ఇక్కడ స్టాక్ పాయింట్ నెంబర్ ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. నా సెకండ్ ఐడి కూడా నేను ఇక్కడ ఏబిపి తీసుకొని ఉన్నాను కాబట్టి ఇది ఉంది. అండ్ లక్కీ డ్రా గురించి ఇక్కడ మాకు కన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. లక్కీ డ్రాలో ఇప్పటి వరకు ఎన్ని లక్కీ డ్రాలు పార్టిసిపేట్ మనం ఇంతవరకు చేశాము అన్న దాని గురించి. మేబీ ఇక్కడ ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. నేను కొన్ని రోజుల నుంచి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి ఇది 250 మంది కాగానే. సో మీరు ప్రస్తుతం ఏ స్టేటస్ లో ఉన్నారో అన్న దాని గురించి ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సపోజ్ ఐబిపి అనుకోండి, జస్ట్ మీరు ఐబిపి ఉన్నారనుకుంటే జస్ట్ ఐబిపి అంటే ఏంటి? ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్. ఓకే, ఇది ఉంటుంది. ఎస్, ఇక్కడ ఉంటే ఇది వస్తుంది. ఇక్కడ మనం జస్ట్ డాష్ మాత్రమే ఉంటుంది. సో అదే విధంగా లేదు, మనం జస్ట్ మనకు బ్రౌన్స్ క్లబ్ అంటే మాత్రం ఇక్కడ మనకు బ్రౌన్స్ క్లబ్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉంది బ్రౌన్స్ క్లబ్ అని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అదే విధంగా బొనాన్జా, అదే విధంగా మనకి ఇక్కడ బొనాన్జా స్టేటస్. బొనాన్జా ఇప్పుడు నడుస్తున్న బొనాన్జా ఏదో స్టేటస్ ఉందో ఈ బొనాన్జా స్టేటస్ లో ఇక్కడ చాలా మందికి క్లారిఫికేషన్ ఏంటంటే మనం ఇక్కడ వారియర్ అని ఇచ్చాడు, ఇక్కడ లెఫ్ట్ అని ఉంది ఇక్కడ. అంటే ఇంతవరకు పీవీస్ నా సెకండ్ ఐడిలో ఇంతవరకు బొనాన్జా స్టేటస్ ఇది ఎప్పుడు నవంబర్ 1 నుంచి అనుకుంటాయి. నవంబర్ 1 నుంచి వస్తున్న బొనాన్జా స్టేటస్ ఇది 616 పీవీస్ అనమాట. ఇది రైట్ సైడ్ లో నాకు ఎక్కువ, నేను అక్కడ ఇంకా టీమ్ ఫామ్ చేయలేదు కాబట్టి ఓన్లీ 23 పీవీ మాత్రమే ఉంటుంది. సో ఇది ఒకటి. అండ్ దస్కదంలో స్టేటస్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా మనం ఎంత మందిని చేశాము. అండ్ అదే విధంగా ఆర్గనైజేషన్ 1 అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎంత మంది ఇక్కడ దస్కదం చేసిన వాళ్ళు ఉన్నారు మొత్తం టీమ్ లో. రైట్ సైడ్ లో ఎంత మంది ఉన్నారు, ఈ 0 ఏదైతే ఉందో ఇక్కడ ఏదైనా నెంబర్ వచ్చింది అనుకోండి, అక్కడ అంతమంది మీకు దస్కదం క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వారియర్ పీరియడ్ లో ఇది ఎంతమంది క్వాలిఫై అయి ఉన్నారు అన్న దాని గురించి ఇక్కడ క్లారిటీ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ ఉంటుంది అనమాట. సో ఎవరిని మనం కాంటాక్ట్ చేయాల్సిన అవసరం. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆర్గనైజేషన్ 1 ఆర్పి ఈజ్ నథింగ్ బట్ రివార్డ్ పాయింట్.
ఈ యాక్టివిటీ ఎలా వస్తుంది? మనం రీపర్చేస్ ఏదైనా చేసినా లేదంటే పేజాల్ యాప్ ద్వారా ఏదైనా యాక్టివిటీ చేసినా కూడా ఇక్కడికి వచ్చేది ఇది రివార్డ్ పాయింట్స్ అన్నమాట. ఈ రివార్డ్ పాయింట్స్ గురించి ఇంకా క్లారిటీ మనకు ఇంకా ఫ్యూచర్ లో రాబోతుంది. ఎందుకంటే పేజాల్ యాప్ మనకు 15th తర్వాత, ఈ మంత్ 15th తర్వాత ఎనీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ న్యూ వర్షన్ అన్నది మనకు లాంచ్ కాబోతుంది. అదొకటి మనకు ఇక్కడ ఒక అప్డేషన్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ కింద ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్గనైజేషన్ 1 డే 1 ఆర్గనైజేషన్ 1 అంటే ఈ రోజు ఏం బిజినెస్ అంటే ఇది ఎప్పుడు రాత్రి 12 గంటలు రాత్రి 12 గంటలకు ఆల్రెడీ ఏదైతే రాత్రి 12 గంటలకు అయిందో అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ నైట్ 11:59 కి మళ్ళీ ఇది చేంజ్ అయిపోతుంది ఈ స్టేటస్. ఓకే, ఎందుకంటే 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 24 అవర్స్ లో మీ బిజినెస్ ఎంత జరిగింది అని మనం ఇక్కడ తెలుసుకోవాలంటే ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ జస్ట్ ఈ రోజు బిజినెస్ ఏదైనా 799 ప్యాకేజ్ ఏదైనా పడింది అనుకోండి, మీకు ఇక్కడ 799 ప్యాకేజ్ పడినప్పుడు మీకు ఇక్కడ 761 అని ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది. అదే 12,600 రూపీస్ మీకు ఇక్కడ ఆర్గనైజేషన్ 1 లో ఎవరన్నా ఐడి యాక్టివేట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 12,000 రూపీస్ అని చూపించడం జరుగుతుంది. ఎందుకు ఈ 12,600 ఎందుకు కనపడదంటే ఈ 600 రూపీస్ అన్నది ఏదైతే ఉందో దిస్ ఇస్ జిఎస్టి. ఇమీడియట్లీ జిఎస్టి కూడా మనం ఇక్కడ పే చేసేస్తున్నాం కాబట్టి ఆ 600 కాకుండా మనకి ఇక్కడ 12,000 రూపీస్ అన్నది మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇలాగ ఎన్నైతే ఐడీస్ యాక్టివేట్ అయ్యాయో అన్ని ఐడీస్ ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ 1 లో ఎంత జరిగింది, ఆర్గనైజేషన్ 2 లో ఎంత జరిగింది అన్న దాని గురించి చాలా క్లారిటీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆర్గనైజేషన్ 1 ఇక్కడ చూడండి. ఆర్గనైజేషన్ 1 బిజినెస్ ఎంత జరిగింది, ఎన్ని పీవీస్ ఉన్నాయి. సో ఆర్గనైజేషన్ 1 లో ఎంత పీవీస్ ఉన్నాయి, ఆర్గనైజేషన్ 2 లో. ఇప్పుడు నా సెకండ్ ఐడికి దాదాపు అంటే కూడా లెఫ్ట్ సైడ్ లో ఎంత ఉంది, 5,283 పీపుల్ అక్కడ ఉన్నారు. సో ఇంకా మ్యాచ్ చేసుకోవాల్సిన పీవీస్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఇవన్నీ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇంతవరకు ఎన్ని 159 పీవీస్ మాత్రమే నేను మ్యాచ్ చేసుకోగలిగాను. అంటే బిజినెస్ అటు సైడ్ ఫోకస్ చేయట్లేదు కాబట్టి అచ్చడి ఉంది. ఇక్కడ ఎన్ని పీవీస్ ఉంటే అక్కడ మనకు మ్యాచింగ్ వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే రాయల్టీ ఎంత వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు చూడండి, నేను చేసిన స్మార్ట్ వర్క్ ఏంటంటే నేను రెడ్మీ 9 పవర్ సార్, ఒక్కసారి ఈ పనులు వద్దు. ట్రైనింగ్ వింటున్నారు, ట్రైనింగ్ మాత్రమే వినండి, ఎక్స్పెరిమెంట్ చేయకండి. అదర్వైజ్ యూ విల్ బి డిలీటెడ్. రెడ్మీ 1. ఓకే, నౌ ఓకే, ఇక్కడ అయిపోయింది. ఈ రాయల్టీ చూడండి, నేనేం చేశానంటే స్టార్టింగ్ లో ఎప్పుడైతే నేను యాక్టివేషన్ చేశానో, సో నా మెయిన్ ఐడి యాక్టివేషన్ చేసుకున్నాను. మెయిన్ ఐడి ఇది కూడా ఒక బిజినెస్ తో పాటే. దిస్ ఇస్ మై మెయిన్ ఐడి, ఇది నా లెఫ్ట్ ఐడి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ యాక్టివిటీ ఇది నా లెఫ్ట్ ఐడి అనుకుంటాయి. ఓకే, సో రైట్ ఐడి కూడా నాకు ఉంది, ఎందుకంటే మనకు ట్రైబ్యాడ్ వేసుకోవచ్చు కాబట్టి. సో మెయిన్ ఐడి నేను ఏం చేశానంటే ఫ్రమ్ డే 1 లోనే నేను 12,600 నుంచి నేను యాక్టివేషన్ చేశాను. అండ్ దీన్ని నేనేం చేశానంటే 799 తోనే యాక్టివేషన్ అప్పట్లో చేశాను అనమాట. జూలైలో యాక్టివేషన్ చేశాను. ఎప్పుడైతే నాకు ఒక వారం 10 రోజులు, ఒక 5 to 7 days నేను ఎప్పుడైతే నేను ట్రైనింగ్స్ అని అటెండ్ అయ్యానో, బ్రాంజ్ కావడం వల్ల బెనిఫిట్ చాలా ఉంది అని అనగానే నేనేం చేశాను, 799 ని కాస్త నేనేం చేశానంటే 12,600 రూపీస్ నేను ఇక్కడ యాక్టివేషన్ చేయించడం జరిగింది. సో అప్పుడు తీసుకున్న డిసిజన్ నాకు ఎంత బెనిఫిట్ వచ్చిందో ఇది కూడా మనం ఒకసారి చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎందుకు వచ్చింది నాకు? రాయల్టీ ఇన్కమ్ నేను బ్రాంజ్ కావడం వల్ల కంపెనీలో ఏదైతే టర్న్ ఓవర్ జరుగుతుందో ఆ కంపెనీలో జరిగే టర్న్ ఓవర్ నుంచి ఎవ్రీ మంత్ నాకు కొద్దిగా అమౌంట్ రావడం జరుగుతుంది. అది రాయల్టీ. ఆ వచ్చిన అమౌంటే ఇది. నేను ఎలాంటి వర్క్ చేయకున్నా కూడా అలా జరిగింది. సో కొద్దిగా బిజినెస్ జరిగింది కాబట్టి ఇక్కడ క్లబ్ బోనస్ కూడా నాకు ఏంటంటే ఇక్కడ 9 మంది బ్రౌన్స్ లో నాకు ఇక్కడ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయ్యారు కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఇక్కడ క్లబ్ బోనస్ లో నాకు 1,800 రూపీస్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ లీడర్షిప్ బోనస్ అనేది మనకు సిల్వర్ అండ్ క్లబ్ అబోవ్ తర్వాత మనకు వస్తుంది కాబట్టి ఇది. అండ్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ కొద్ది గొప్ప బిజినెస్ జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ 570 రూపీస్ రావడం జరిగింది. టీమ్ బోనస్ లో నాకు 12,475 రూపీస్ రావడం జరిగింది. అండ్ మ్యాచింగ్ బోనస్ ఇది
టోటల్ ఇన్కమ్, టోటల్ కమిషన్ ఈ రోజు వరకు నాకు 15,000 రూపీస్ రావడం జరిగింది అనమాట. యూటిలిటీలో కూడా నాకు కొద్దిగా అమౌంట్ ఉంది. అండ్ కమిషన్ వ్యాలెట్ లో ఇప్పటికీ నాకు ఈ కమిషన్ వ్యాలెట్ 64 రూపీస్ ఉండడం జరిగింది. బిఎంఐటీలో నేనేమన్నాను ఇందాక, నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చేసినప్పుడు 799 తో దీన్ని యాక్టివేట్ చేశాను. నేను అప్పట్లో జూలైలో యాక్టివేషన్ చేశాను కాబట్టి 500 రూపీస్ బిఎంఐటీలో నాకు ఉంది కాబట్టి ఈ బిఎంఐటీ కూడా నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవి అన్నమాట. సో అప్గ్రేడ్ అండ్ ట్రావెల్ వ్యాలెట్ లో నేను డైరెక్ట్ గా రికమెండ్ కొంతమంది రిక్రూట్ చేశాను కాబట్టి ట్రావెల్ వ్యాలెట్ లో 1085 రూపీస్ అన్నది కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇవి లీడర్స్. సో డాష్ బోర్డ్ ఇది చూసుకున్నాం. అండ్ ఇక్కడ మనం ఏంటంటే, సో ఇదైపోయింది. సో దీని తర్వాత చాలా వరకు ఇప్పుడు కొత్త వాళ్ళకు వచ్చే డౌట్ ఏంటంటే, మనకి ఏంటంటే ఇక్కడ ఎలా మనము ప్రొఫైల్ అప్డేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి ఇంకా ఒకటి ఇక్కడ అప్డేషన్ ఒకటి వచ్చింది చూడండి. ఎవరు గమనించారో లేదో కానీ న్యూస్ లెటర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఒకటి రావడం జరిగింది. ఇది ఒకసారి తెరిచి చూద్దాం మనం, అది ఏంటి, దానిలో ఏముంది అని. ఒక్కసారి నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను న్యూస్ అని. సార్ ఏమైనా డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్ మీకు ఏమైనా కావాలి అంటే వెంకట్ గారు ఇందాక హ్యాండిల్ చేశారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు రాసుకొని పెట్టుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అవి డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను మీకు. నేను క్లారిఫై చేస్తాను అండ్ మనతో పాటు ఇక్కడ సీనియర్ లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ డౌట్స్ మీకు క్లారిఫై చేస్తారు. సో ఇది ఒక కొత్త ఆప్షన్ మనకి వచ్చింది. ఇది మనం చేయాలి. ఒక్కసారి న్యూ దాని మీద ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో న్యూ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం ఏంటని. ఇక్కడ ఏమవుతుందంటే మనకు న్యూస్ లెటర్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కంపెనీ ఇవ్వాలంటే మనకి ఏం చేస్తుందంటే దీనిలో పెట్టేస్తుంది. సో ఎప్పుడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు మన సీనియర్స్ దగ్గర నుంచి రాలేదనుకోండి, మీరు సొంతంగా మీరు ఏం చేయొచ్చు, అప్డేషన్స్ కంపెనీలో ఏం నడుస్తున్నాయి అన్న దాని గురించి ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏప్రిల్ రోజున మనకు కంపెనీ ఏదో కొద్దిగా అప్డేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటి, ఫ్రమ్ 20th April 2024 లక్కీ డ్రా విల్ బి, ఇక్కడ చూడండి క్లియర్ గా మనకి ఇండికేషన్ ఇచ్చేసింది. 6 గంటలకు మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 250 పీపుల్ ఇక్కడ అయిపోయిన తర్వాత లక్కీ డ్రాని మనకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది మనకి ఇక్కడ అప్డేషన్ 1st June, దోస్ హూ ఆర్ ఫ్రాంచైజీ ఓనర్స్ అండ్ హ్యాస్ నాట్ ఓపెన్ ద ఫ్రాంచైజీ విల్ బి క్యాన్సల్డ్. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఎవరైతే ఈ న్యూస్ వినలేదో వాళ్ళకి ఒక కాషన్ లామన్, ఎవరైతే ఏరియా బిజినెస్ పార్ట్నర్ ఏబిపి ఏరియా బిజినెస్ పార్ట్నర్ తీసుకొని ఉన్నారు 1st June వరకు మీరు ఆ ఏరియా బిజినెస్ పార్ట్నర్ యాక్టివేట్ చేసుకోకపోతే, లేదంటే ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టకపోతే ఆ ఏబిపి ఏరియా బిజినెస్ పార్ట్నర్ ని మీకు క్యాన్సల్ చేయబడుతుంది. క్లియర్ గా కంపెనీయే చెప్పేసింది. ఇప్పుడు కంపెనీ చెప్పిన తర్వాత అది చూసుకోలేదంటే అది మన తప్పే అవుతుంది. ఇది ఎప్పుడో మేబీ ఏప్రిల్లో ఎప్పుడో ఇది అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. అది ఓకే, ఇది అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకొకటి, దోస్ హూ హ్యావ్ వారియర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్ ద కండిషన్స్ డిక్లేర్డ్ బై కంపెనీ ఇన్ నెక్స్ట్ 3 months. సో 16th April విల్ బి ఆటోమేటికల్లీ రిజైన్డ్ ఫ్రమ్ వారియర్ రోల్. ఓకే, వారియర్ రోల్స్ గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి చూడండి, మొత్తం కంప్లీట్ గా ఇక్కడ మనకు 1st May తర్వాత నుంచి నెంబర్స్ బయింగ్ ఫ్రాంచైజీస్ ఆర్ ఇవి కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కూడా చాలా క్లారిటీ ఉంది చూడండి. ఇక్కడ ఎవరైతే ఏరియా బిజినెస్ పార్ట్నర్ 1st May తర్వాత తీసుకుంటారో, ఇంతకుముందు మనకి ఏమైంది 25,200 పెట్టి మనము ఏరియా బిజినెస్ పార్ట్నర్ కొన్న తర్వాత 2 IDs కి మనం యాక్టివేషన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అదేం జరిగింది అంటే సింపుల్ గా అదేమైంది, 12,600 వచ్చేసి ఒక్క ఐడి యాక్టివేట్ చేంజ్ చేసుకోవచ్చు. రెండోది 12,600 వెళ్ళేసి మనకి ఏమవుతుందంటే మనకు ఫ్రాంచైజీ అమౌంట్ లో మనకు దానిలో ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనం ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మనం ఉండాలి. సో ఇవన్నీ లెటర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కొద్దిగా మీకు ఫుర్సత్ కొద్దిగా టైం దొరికినప్పుడు దీన్ని కొద్దిగా గో త్రూ అవుతాయి, మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్ అనేది జరుగుతుంది. సో ఇది అయిపోయింది కొత్తగా. సో నేను కూడా చూడలేదు, ఇప్పుడు ఈ దీని వలన నేను కూడా చూసుకోగలిగాను ఇది. అండ్ ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, ఇంకొకటి ఇక్కడ క్లియర్ చేద్దాం. ఇంకొకటి చూడండి ఇక్కడ న్యూ, ఇక్కడ చాలా 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 ముఖ్యం ఇది. సో నేను ఏ ఐడి యాక్టివేషన్ నేను ఇక్కడ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను, నా సెకండ్ ఐడి ఓపెన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ మనము సపోజ్ మనకు ఒక కస్టమర్ ఏం చేశాడంటే నా పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, తర్వాత ఫుల్ నేమ్ నాకు వేసేసారు అనుకోండి, నేను లింక్ పంపించి మరి వాట్సాప్ కు పంపించి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ నేను జస్ట్ ఒకసారి నేను ప్రెస్ చేస్తాను. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఒక్కసారి చూడండి. నేను ఏం చేశాను, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే నాకు ఏమొస్తుంది, ఇక్కడ డైరెక్ట్ గా ఇది వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే,
సో ఇది వచ్చింది. సో స్పాన్సర్ ఐడి నేను ఇక్కడ ఇస్తాను. నేనేం చేయాలి, ఇక్కడ పి అలీ అని నేను ఇక్కడ ఇస్తున్నాను 1 ఐడిఎస్ఎస్ఎన్ వేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఆర్గనైజేషన్ 1 ఆర్గనైజేషన్ 2 అని అడుగుతాను. ఇక్కడ డైరెక్ట్ గా నా స్పాన్సర్ ఐడి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఇక్కడ స్పాన్సర్ ఐడి కొట్టగానే ఇక్కడ కన్ఫర్మేషన్ నాకు ఇచ్చింది చూడండి. ఎవరిది ఇది ఐడి? షేక్ బషీర్ అలీ. ఓకే, ఎక్కడ కావాలి నాకు? ఆర్గనైజేషన్ 1 లో కావాలా, ఆర్గనైజేషన్ 2 లో కావాలా? సపోజ్ నాకు ఆర్గనైజేషన్ 1 కాదు, ఆర్గనైజేషన్ 2 లో కావాలనుకోండి, నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఆర్గనైజేషన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు రైట్ సైడ్ లో వెళ్ళిపోతుంది ఐడి. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తాను, ఆ కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజర్ ఐడి క్రియేట్ చేస్తాను. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం లీడర్స్, చాలా కంపెనీస్ నేను కూడా చేశాను. కంపెనీ వాళ్ళే మనకు ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ లలో న్యూమరిక్ నెంబర్ వస్తుంది, కొన్ని కంపెనీస్ లలో కొద్దిగా వాళ్ళ కంపెనీ నేమ్ వచ్చి న్యూమరిక్ నెంబర్ వస్తుంది, కొన్ని కంపెనీస్ లో డిఫరెంట్ ర్యాండమ్ గా నెంబర్ రావడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ లో ఏంటో సీక్వెన్స్ లాగా ఇచ్చేస్తుంటారు. కానీ మన కంపెనీలో మన సొంత ఐడెంటిటీ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఇచ్చింది ఇక్కడ. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మన యూజర్ ఐడిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, మన ఐడెంటిటీని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక కొత్త ఐడి క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఎలాగా, ఎంత ఈజీగా సింపుల్ గా పెట్టుకుంటే అంత మంచిది. ఇంకొకటి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది మనకి. సో నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఒక 8 లెటర్స్ క్యారెక్టర్స్ పెట్టుకుంటే మంచిది. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఒక న్యూ PERSON న్యూ పర్సన్ అని ఇక్కడ కొట్టి చూద్దాం. ఇది ఐడి ఉందా, అవైలబుల్ ఉందా చూద్దాం ఒకసారి. అవైలబుల్ ఉంది. లేదు అనుకుంటే సపోజ్ నేనేం చేస్తాను, ఇక్కడ SB అలీ అని కొట్టి చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ పక్కన ఒక్కసారి ప్రెస్ చేసి చూద్దాం. ఇక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, యూజర్ ఐడి ఆల్రెడీ రిజిస్టర్డ్ ప్లీజ్ ట్రై అగైన్. అంటే ఈ రిజిస్టర్డ్ ఐడి ఉంది ఆల్రెడీ. సపోజ్ ఇంకొకటి చూడొద్దాం ఇక్కడ. సో REDDY రెడ్డి అని కొట్టి చూస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఈ పేరు కూడా ఉంది అంట. ఇక్కడ చూడండి ఇంకొకటి, సపోజ్ ఇందాక మనం కొట్టిందో చూద్దాం. న్యూ పర్సన్ 1 అని కొట్టి చూసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఉందా, అవైలబుల్ ఉంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ ఏముంది, ఈ యూజర్ ఐడి వచ్చేసింది. దాని తర్వాత నేనేం చేస్తున్నాను, ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి. లాగిన్ పాస్వర్డ్ ఎంత సింపుల్ గా పెట్టుకుంటే అంత మంచిది. నేను స్పెషల్లీ కొత్త వాళ్లకు క్రియేట్ చేసే పాస్వర్డ్ ఏంటి తెలుసా? సో నేనేం చేస్తాను, BMYT@123 నేను సింపుల్ గా క్రియేట్ చేసేది ఇలా క్రియేట్ చేస్తాను. నేను BMYT@123 ఎవరికి? కొత్త వాళ్ళకు నేను క్రియేట్ చేసినప్పుడు. లేదు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళు క్రియేట్ చేసుకునేవాడి. సో అది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టుకుంటున్నారో అదే నేను పెడతాను. సో ఇది మన సీనియర్ చెప్పింది కాబట్టి BMYT@123 ఇది గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేనేం చేశాను, ఇక్కడ BMYT@123 పెట్టేశాను పాస్వర్డ్. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా BMYT@123 అని పెట్టాను. తర్వాత ఇక్కడ ఏరియా పిన్ కోడ్ పెట్టాను. నేను ఏరియా పిన్ కోడ్ ఎనీథింగ్ మనది ఏదైతే ఉందో అది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను పెట్టాను 5,59,000 నా ఏరియా పిన్ కోడ్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటి, నా ఫస్ట్ నేమ్ SHAIK క్యాపిటల్ లెటర్స్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే అది చూసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. షేక్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తున్నాను, లాస్ట్ నేమ్ కొడుతున్నాను బషీర్ అలీ. ఇక్కడ నేను కొట్టేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ నేను కొడుతున్నాను. మొబైల్ నెంబరు 9862 ఇది నా నెంబరు. దాని తర్వాత ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ కొడుతున్నాను. సపోజ్ ఇక్కడ ఏముంది, నా ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇక్కడ కొట్టేస్తున్నాను. ఈమెయిల్ ఐడి కొట్టిన తర్వాత I accept all conditions అని కొడుతున్నాను. సైన్ అప్ అని కొట్టగానే నా ఐడి వెళ్ళిపోయి అక్కడ క్రియేట్ అయిపోతుంది రైట్ సైడ్ లో. ఇది క్లియర్ లేదు అనుకుంటే ఇదే ప్రాసెస్ ని మనం ఏం చేయవచ్చు అంటే, ఎక్కడైనా మనం సపోజ్ నాది ఉంది అనుకోండి, సో అది కూడా ఒకసారి చూసుకుందాం మనం. సో ఈ విధంగా కొత్త ఐడిని క్రియేట్ చేయొచ్చు. లేదు కొంతమందికి నేను పంపించాలి, వేరే వాళ్ళకి పంపించాలి అంటే ప్రొఫైల్కి వెళ్తాను. నేను ప్రొఫైల్కి వెళ్ళేసి నేనేం చేస్తున్నాను, రెఫరల్ లింక్ అని అంటున్నాను. రెఫరల్ లింక్ అనగానే నేను ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నా సెకండ్ ఐడికి రైట్ సైడ్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. రైట్ సైడ్ అంటే మనకి ఏంటి, ఇక్కడ క్లియర్ గా చూడండి ఆర్గనైజేషన్ 2 లో రైట్ సైడ్. సో నేనేం చేస్తున్నా, దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసిన తర్వాత నేనేం చేస్తాను, వాళ్లకు వాట్సాప్ పంపించేస్తాను.
వాట్సాప్ పంపించినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ వాళ్ళు దీని మీద ప్రెస్ చేయగానే వాళ్ళు జస్ట్ దీని మీద ప్రెస్ చేయగానే వాళ్ళకి ఏమొస్తుంది తెలుసా? సేమ్ ఈ విధంగా వాళ్ళకి వస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఇలా వాళ్ళకి వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్ గా ఇక్కడ వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ మనం కొట్టేసుకొని సైన్ అప్ అనగానే ఇది కూడా ఈ రకం కూడా మనం చేయొచ్చు. మనం ఐడి క్రియేట్ చేస్తున్నామంటే ఇక్కడ న్యూ లో వెళ్ళే కూడా మనం ఇక్కడ ఐడిని క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా 2 విధాలుగా మనకి ఇక్కడ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ జరగాల్సిన ప్రొఫైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఐడి క్రియేట్ కాగానే ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ మన ప్రొఫైల్ ని అప్డేట్ చేయాలి. అప్డేట్ ప్రొఫైల్. ఓకే, అప్డేట్ ప్రొఫైల్ అనాలి. సో ఇక్కడ నాకు ఆల్రెడీ అప్డేట్ ప్రొఫైల్ అయిపోయింది కాబట్టి కొత్త ఐడి ఉంటే మాత్రం ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటే మనము యూజర్ నేమ్ ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ వచ్చేసింది, ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే మెయిల్ ఐడి, ఫస్ట్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మెయిల్ ఐడి కూడా కొట్టాం. ఫస్ట్ నేమ్ అక్కడ కొట్టేశాం, లాస్ట్ నేమ్ అక్కడ కొట్టేశాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు అడుగుతుంది క్వశ్చన్స్. నామినీ పేరు, సో మా వైఫ్ పేరు నామినీ. నామినీ అంటే ఎవరు అంటే హస్బెండ్ ఉంటే వైఫ్ పేరు కొట్టాలి, వైఫ్ ఉంటే హస్బెండ్ పేరు కొట్టాలి. నామినీ. ఓకే, స్పౌస్. సో ఈ నామినీ ఎవరైతే నామినీ, సపోజ్ అన్మ్యారీడ్ పర్సన్ ఉన్నారు అనుకోండి. సపోజ్ ఇక్కడ మనకు ఎవరు మన టెక్నో ఉన్నారు సార్, టెక్నో సార్ ఉన్నారు. టెక్నో గారు అన్మ్యారీడ్, మ్యారేజ్ కాలేదు. సో తను ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టరో, బ్రదరో, అమ్మనో, నాన్న పేరు మీద ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దాంతో పాటు సో ఇక్కడ పైన ఏదైతే పేరు కొట్టారో ఆ పేరుకి రిలేషన్షిప్ ఏంటి, అమ్మనా, ఓకే, సన్నా, డాటరా, ఏంటి, అదర్స్ అంటే అదర్స్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం కొట్టేయచ్చు, సరేనా. దాని తర్వాత ఫోన్ నెంబరు మనం ఆల్రెడీ క్రియేట్ చేసేటప్పుడు కొట్టేసాం కాబట్టి ఇక్కడ ఇండియా, సో కంట్రీ ఏదైతే కంట్రీ ఉందో ప్రస్తుతం అయితే మనకి బిజినెస్ వచ్చేసి మనకి ఏంటంటే థాయిలాండ్ అండ్ ఇండియాలో నడుస్తుంది కాబట్టి థాయిలాండ్ ఆర్ ఇండియా మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత పిన్ కోడ్ ఆల్రెడీ మనం అక్కడ కొట్టేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. తెలంగాణని కంపల్సరీ కొట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కొట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కొంతమందికి క్లారిఫికేషన్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం ప్రెస్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఇలా రాగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇయర్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఇక్కడ రాగానే ఫస్ట్ ఇది. సో ఇలా రాగానే మనం ఏం చేయాలంటే దీని మీద ప్రెస్ చేయాలి ఫస్ట్. ఓకే, దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ ఇయర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. 1978 ఉంది కాబట్టి 1978 సెలెక్ట్ చేసుకున్నాను. April 15 దిస్ ఇస్ మై డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ కంపల్సరీగా మీరు ఇక్కడ మొత్తం ఫుల్ అడ్రస్ కొట్టండి. ఫుల్ అడ్రస్ కొట్టేసారా? ఫుల్ అడ్రస్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏంటి, మీరు ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సేమ్ పెట్టుకున్నారో అదే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇక్కడ కొట్టేసి సబ్మిట్ అన్నారు అనుకోండి, సింపుల్ గా మీకు ఇక్కడ వెళ్ళిపోతుంది. సింపుల్ గా ఇక్కడ మీ ప్రొఫైల్ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఫోటో లేదు, చలో ఇక్కడ ఫోటో ఒకసారి ఇవన్నీ కదా, ఎందుకంటే ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అది మిస్ అవుతుంది. సో ఇక్కడ ఫోటో లేదు. ఫోటో ఏం చేస్తాను నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఫోటో క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్తున్నాను, ఎందుకంటే నా ఫొటోస్ అన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఒక ఫోటో ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఫోటో దీన్ని ఓపెన్ చేస్తాను. బిఎంఐటికి సంబంధించిన ఫోటో ఉంది. నేనేం చేస్తాను ఇక్కడ సబ్మిట్ అంటాను. సబ్మిట్ అనగానే ప్రొఫైల్ అప్డేట్ అండ్ ప్రొఫైల్ ఇమేజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. ఇది ఇంకా లైఫ్ లో నాకు ఇలాగే ఉండిపోతుంది. ఇక్కడికి వచ్చేసింది. ఇందాక ఫోటో లేదు, ఇప్పుడు ఫోటో కూడా వచ్చేసింది. సో ఇలాగా సో ఫోటో కూడా అప్డేట్ అయిపోయింది. ఇది అయిపోయింది. ఇదే అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇందాక మన కేవైసీ గురించి రాము గారు అడిగారు. సార్ రాము సార్ కొద్దిగా కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు ప్రొఫైల్ అయిపోయింది. ప్రొఫైల్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది. ప్రొఫైల్ అప్డేట్ అయిపోయిన తర్వాత కేవైసీ డీటెయిల్స్ అని చూడండి కింద, దీన్ని ప్రెస్ చేయండి. కేవైసీ డీటెయిల్స్ ఇది. ఓకే, కేవైసీ డీటెయిల్స్ అన్నప్పుడు మనకేముంటుంది, ఫస్ట్ బ్యాంక్ నేమ్ వస్తుందా, నేమ్ ఆన్ అకౌంట్, పేరు అకౌంట్ లో ఎలాగైతే పేరు ఉందో అది కొట్టాలి, బ్యాంక్ నేమ్ కొట్టాలి, బ్రాంచ్ నేమ్ కొట్టాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టాలి, తర్వాత అకౌంట్ టైప్ కొట్టాలి. ఇక్కడ మొత్తం ఇదంతా మొత్తం ఇక్కడ ఎంటీ ఉంటుంది. అప్పుడు మీకు ఈ ఎంటీలో మీరు కొట్టేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఇక్కడ జస్ట్ మీరు పేరు కొట్టండి. ఏం పేరు కొట్టాలి అంటే అకౌంట్ లో ఏదైతే పేరు ఉందో సేమ్ అదే విధంగా ఎక్కడ అప్ అండ్ డౌన్ కాకుండా కొట్టేసేయండి.
కొట్టేసిన తర్వాత ఈ బ్యాంక్ నేమ్ బ్రాంచ్ నేమ్ కొట్టకున్నా పర్లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు కొడితే చాలు, ఇది అప్డేట్ అయిపోతుంది, ఇది కూడా అప్డేట్ అయిపోతుంది, ఇది కూడా అప్డేట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ దానికి ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యేటట్టు మనం పెట్టేశారు కంపెనీ. సేవింగ్ అకౌంట్ ఉంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్. తర్వాత అకౌంట్ నెంబర్ ఇక్కడ కంపల్సరీగా కొట్టాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ కొట్టేసి దాని తర్వాత ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి కంపల్సరీగా. మీ దగ్గర చెక్ ఉంటే చెక్, లేదంటే పాస్బుక్ ఉంటే పాస్బుక్ ఫస్ట్ పేజ్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. చూస్ ఫైల్ అన్నప్పుడు ఎక్కడ ఉంటుంది మీకు? ఇక్కడ ఏం అడుగుతుంది? ఇక్కడ అకౌంట్ నెంబర్, ఆధార్ కార్డ్ ఇమేజ్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ ఇమేజ్ అన్నప్పుడు మీరేం చేయాలి? ఈ చూస్ ఫైల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు మన ఫోన్ లో అయితే మనకేముంటుంది, ఫోన్ లో ఎక్కడైతే మనకు ఆధార్ కార్డు ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని మీరు పెట్టేసినా సరిపోతుంది. నేనే సపోజ్ ఇదే మన ఆధార్ కార్డు అనుకోండి. ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డు లేదు. సపోజ్ ఇదే మనకు ఆధార్ కార్డు అనుకోండి. సపోజ్ ఈ ఆధార్ కార్డు చేసి ఓపెన్ అన్నాం అనుకోండి, డైరెక్ట్ గా మనకు అక్కడ అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి అప్లోడ్ అయిపోతుంది. అదే రకంగా పాన్ కార్డు ఇమేజ్, ఆధార్ కార్డు ఇమేజ్, తర్వాత ఈ రకంగా మనం ఇక్కడ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. మనము నెంబర్స్ టైప్ చేయాలి అండ్ దాంతో పాటు ఇక్కడ టైపింగ్ కూడా చేసేస్తే మనకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకే, ఈ కేవైసీ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమొచ్చిందండి? కేవైసీ అప్డేటెడ్, యువర్ కేవైసీ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై అడ్మిన్. ఇంకొకటి ఇంకో కన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి రావాలి అంటే డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళేసి అక్కడ కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఈ మధ్య ఎవరైతే వచ్చారో 1 to 2 months లోపల ఈ విషయాలు తెలియక చాలా సతమతం అవుతున్నారు. అక్కడ వర్క్ ఆగిపోతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఎవరైతే మన టీమ్ లో ఉన్నామో, ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఉన్నామో, కంపల్సరీగా ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం చెప్పేస్తే మన పని ఈజీ అయిపోతుంది. ఓకే, ఇలా వచ్చేసింది మనకు. ఇక్కడ చూడండి, కేవైసీ సక్సెస్ఫుల్ అని ఇక్కడ వస్తుంది. కొంతమందికి ఏమవుతుంది, ఇక్కడ ఈ సక్సెస్ అని రాకుండా రిజెక్టెడ్ అని వస్తుంది. ఇక్కడ రిజెక్ట్ అని వస్తుంది. రిజెక్ట్ అని రాగానే మళ్ళీ అప్లైన్కి ఫోన్ చేస్తారు, సార్ నా కేవైసీ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ ఎందుకు అయ్యింది మీరే కనుక్కోవచ్చు. ఏ భయ కావాల్సిన అవసరం లేదు. మీ స్పాన్సర్ కి కనుక్కోవాల్సిన అవసరం, మీ అప్లైన్ కి మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరేంటి ఇక్కడ రిజెక్ట్ అని రాగానే మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు మళ్ళీ ఈ 3 గీతల దగ్గరికి వెళ్ళిపోండి, మళ్ళీ ప్రొఫైల్కి వెళ్ళండి. ప్రొఫైల్కి వెళ్ళేసి మళ్ళీ కేవైసీకి వెళ్ళండి. మళ్ళీ కేవైసీకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏదైతే ఇక్కడ రిమార్క్ వచ్చిందో ఏంటిది, సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ యువర్ కేవైసీ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై అడ్మిన్ అని వచ్చిందా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రెడ్ మార్కులు వస్తుంది. ఇది లైట్ గ్రీన్ లో ఉంది కదా. ఇది ప్రస్తుతం అయితే మనకు ఈ బాక్స్ ఏదైతే ఉందో లైట్ గ్రీన్ లో కనిపిస్తుంది మనకు. ఇది మనకి ఏమవుతుందంటే రెడ్ గా మారిపోతుంది. దీనిలో ఇక్కడ ఉంటది అనమాట రిజెక్టెడ్ అని ఇక్కడ వస్తుంది. రిజెక్టెడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే యువర్ కేవైసీ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అనేది వచ్చిందో ఇక్కడ రిమార్క్ వస్తుంది. ఏం రిమార్క్ వస్తుంది, యువర్ పాన్ కార్డ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఫామ్. లేదు అనుకుంటే యువర్ ఓకే, సో బ్యాంక్ డీటెయిల్స్ నాట్ ఇన్ ప్రాపర్ ఫామ్ వస్తుంది. లేదంటే ఇమేజ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది. ఇమేజ్ లో ప్రాపర్ లేదు. యువర్ ఇమేజ్ ఏదైతే మనం సబ్మిట్ చేసామో, యువర్ ఇమేజ్ ఈజ్ నాట్ డీటెయిల్స్ ఇంప్రాపర్ అని చూపిస్తుంది. లేదు అంటే ప్రాపర్ డీటెయిల్స్ నాట్ షోయింగ్ అని వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, అది ఏదో ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా కనపడట్లేదు, సో అలాగే సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి విషయాలలో ఏదైతే వస్తుందో ఇక్కడ మనకు ఈ రిజెక్ట్ దానిలో ఇక్కడ ఇండికేషన్ కూడా వచ్చేస్తుంది. అక్కడ మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే, అగైన్ యూ గో టు కేవైసీ డీటెయిల్స్ మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలి. కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఏదైతే మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేయలేదో ఆ ఒక్క డీటెయిల్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే కొన్నిసార్లు మొత్తం అగైన్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, మీ ఫుల్ నేమ్ మొత్తం చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి మనకు రిమైండ్ అయిపోతుంది. కాబట్టి నథింగ్ టు వరీ. అక్కడ మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకుంటే అక్కడ అన్నది మనకు ప్రాపర్ గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ అయిపోయింది. సో ఫస్ట్ మనం ఏం కవర్ చేసాము, ఇక్కడ ప్రొఫైల్ న్యూస్ కవర్ చేసాము, తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ వచ్చేసాము, ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది. దాని తర్వాత ప్రొఫైల్ అప్డేట్,
తర్వాత కేవైసీ కూడా చూసుకున్నాము. కేవైసీ రిజెక్ట్ అయింది అంటే కేవైసీ ఎందుకు రిజెక్ట్ అయింది అన్నది జస్ట్ రిమార్క్ దగ్గర మీరు వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ రకంగా అయిపోతుంది. ఎస్ సార్, ఆగమే సార్. సార్ ఇక్కడ మనం అంటే మెయిన్ చాలా లీడర్స్ నా టీంలో జరిగిన ప్రాబ్లం చెప్తున్నాను సార్. ఫోటోలు ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్ ఫోటోలు ఏవి ఉన్నాయో అవి డైరెక్ట్ ఫోన్ ద్వారా తీసి డైరెక్ట్ లోడ్ చేయడం వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే అది ఫైల్ ఎక్కువ ఉండి రిజెక్ట్ అవుతా ఉన్నాయి. అది జస్ట్ క్రాప్ చేసుకొని లోడ్ చేస్తే అది ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది సార్. అది సార్ క్రాప్ చేసి ఫోటోలో క్రాప్ చేసి వెయిట్ ఎక్కువ ఉంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అది ఫోటోలు క్రాప్ చేసుకొని లోడ్ చేసుకుంటే ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. కొన్ని విషయాలలో ఇక్కడ చూడండి లీడర్స్, మళ్ళీ ఒకసారి అది క్రాపింగ్ ఎలా చేయాలి మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. ఆగమే సార్, అందుకే లీడర్ ఎప్పుడు లీడరే అంటారు. చూడండి, సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసేసి అది క్రాపింగ్ ఎలా చేయాలో కూడా ఒక్కసారి చూసుకుందాం. సో మళ్ళీ ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ షేర్ చేశాను. ఇక్కడ చూడండి, చాలా మందికి ఇది కూడా ఐడియా రావట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ క్రాపింగ్ ఎలా చేయాలో ఒక్కసారి చూసుకుందాం. అన్ని ఫోన్లలో మనకు డీటెయిల్స్ ఉంటాయి సార్ ఇవన్నీ. ఇక్కడ సపోజ్ ఒక చిన్న ఇది తీసుకున్నాను నేను. ఇది తీసుకున్న తర్వాత నేనేం చేశాను చూడండి, ఇది క్రాపింగ్ ఎలా చేయాలి. అన్ని ఫోన్లలో మనకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఇట్లా ఫోన్ల ద్వారా ఇలా ఉంటుంది. దీన్ని నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత నేనేం చేశానంటే దీన్ని ఇలా క్రాప్ చేశాను. చూడండి, ఎంతవరకు మ్యాటర్ ఉందో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. చాలా మంది ఎప్పుడైతే మనము స్క్రీన్ షాట్ తీసుకుంటామో, స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు స్క్రీన్ షాట్ ఏదైతే సపోజ్ ఇదే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అంటే సపోజ్ ఇదే ఆధార్ కార్డు ఉంది అనుకోండి. ఓకే, ఆధార్ కార్డు ఇలా మనం ఏం చేస్తాము, ఒక ఫోటో తీసుకుంటాం లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుంటాం. తీసుకుని మనం ఏం చేస్తామంటే దీన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎక్కడైతే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది చాలా స్పేస్ తీస్తుంది. ఇది ఈ కలర్ ఎప్పుడైతే ఉంటుందో ఈ కలర్ అన్నీ ఏంటంటే చాలా ఎంబీలో కవర్ చేస్తుంది. సో ఇలా ఎక్సెప్ట్ చేయదు ఇది. సో మనం చేయాల్సింది ఏంటి, సింపుల్ గా దీన్ని క్రాపింగ్ చేసుకోవాలి. క్రాపింగ్ ఎలా చేయాలి అంటే దీన్ని ఇలా చేసుకోవచ్చు. చూడండి, ప్రతి ఫోన్ లో ఉన్న ఫెసిలిటీస్ మనకి ఎంత కావాలి, ఆధార్ కార్డ్ ఎంత కావాలి, ఇంత మాత్రమే కావాలి. సో ఇంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. ఫోటోస్ అండ్ డీటెయిల్స్ అందేంత వరకు మాత్రమే. ఇది చూడండి, ఇది సరిపోతుంది. ఓకే, ఇది మాత్రమే సరిపోతుంది. ఇలా సేవ్ చేసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని కరెంట్ రెజల్యూషన్ లాగా ఇలా. ఓకే, సో ఇది తీసుకున్నప్పుడు ఈజీగా మనకు అది యాక్సెప్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ రకంగా మనం క్రాపింగ్ చేసుకోవచ్చు. అలా చేస్తే మాత్రం మనకు ఎలాంటి ఇది కాకుండా ప్రాబ్లం లేకుండా మనకు అది యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఎస్ సార్, ఎస్, ఇది అయిపోయింది. అండ్ దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎస్, దాని తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనేం చేశాను, ఒక ఐడి క్రియేట్ చేశాను. ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఒక లీడర్కి ఇచ్చాను. ఆయనకు కొద్ది రోజుల తర్వాత లేదు సార్, మీరు క్రియేట్ చేసిన ఐడి నేను పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్, ఇది చూడండి, చేంజ్ పాస్వర్డ్ ఇక్కడే ఉంది మనకి ఆప్షన్. ఓకే, సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఈ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ నేను ఇక్కడ చేంజ్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చేంజ్ పాస్వర్డ్. ప్రెస్ చేయగానే మనకేమొస్తుంది, ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఏంటి, ఇప్పుడున్న పాస్వర్డ్ ఏంటి. నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఇప్పుడు మనకేముంది BMYT@123 ఉంది కరెంట్ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నారు, సపోజ్ నేను ఇక్కడ న్యూ పర్సన్ పేరు పెట్టాను కదా, న్యూ పర్సన్. ఓకే, కన్ఫర్మ్. ఇది ఏదైతే మీరు కొత్తది కొట్టారో ఇది కన్ఫర్మ్ చేయమంటుంది. ఇది న్యూ పర్సన్ నేను పెట్టాను. పెట్టి ఇక్కడ సబ్మిట్ కొట్టగానే ఏమవుతుందంటే మీ పాత పాస్వర్డ్ వెళ్ళిపోయి మీకు కొత్త పాస్వర్డ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ఒకటి. సేమ్ అదే విధంగా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ మనము దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన చేతిలో పని. ఈ ఫెసిలిటీ మనకి ఇచ్చింది కంపెనీ కాబట్టి ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ రెఫరల్ లింక్స్ మనం ఎవరికన్నా ఒక రెఫరల్ లింక్ పంపించాలి, ఎవరన్నా మనం ఇక్కడ సైన్అప్ చేయాలి అంటే రెఫరల్ లింక్ ఇక్కడ నుంచి మనం పంపించుకోవచ్చు. ఎవరైనా వాట్సాప్ పంపించాలి, ఎవరైనా దూరం ఉన్నారు లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, వాళ్ళు చేసుకోగలుగుతారంటే మీరు ఎక్కడ వాళ్ళని సైన్అప్ చేయాలనుకుంటున్నారో ఒక్కసారి చూసుకోండి, లెఫ్టా రైటా.
చూసుకొని ఈ రెఫరల్ లింక్ పంపించేస్తే వాళ్ళు జస్ట్ వాళ్ళు అక్కడ ప్రెస్ చేయగానే వాళ్ళు ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి రెఫరల్ లింక్ మనకు అయిపోయింది. దాని తర్వాత ఐడి, ఇది ఏంటి, సింపుల్ గా మనకి ఏంటంటే అక్కడ ఫోటో ఏదైనా మనం అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడ ఐడి ఇలాగ వచ్చేస్తుంది. సో లీడర్స్ ఇది. దాని తర్వాత రెండు మనం ఇక్కడ చూసుకున్నాం. జస్ట్ ఇక్కడ చాలా మంది లక్కీ డ్రా పార్టిసిపేషన్ చాలా మందికి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూటిలిటీ వ్యాలెట్ లో ఒక 100 రూపీస్ లేదంటే 500 వేసుకొని పెట్టేసుకొని ఇక్కడ లక్కీ డ్రాలో పార్టిసిపేట్. ఇది ఎప్పుడు అంటే మనకి ఎగ్జాక్ట్లీ 6 AM కి మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, 6 AM స్టార్ట్ అయిపోతుంది. 250 మంది ఎప్పుడైతే లక్కీ డ్రాలో ఫినిష్ అవుతారో, ఇక్కడ లక్కీ డ్రాలో ఫినిష్ అవుతారో అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ లక్కీ డ్రా ఇన్స్టెంట్ గా అప్పటిదప్పుడే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇక్కడ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. 250 మంది. ఇప్పుడు ఇంతకుముందు మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దాదాపు అంటే కూడా 15 days 2 weeks వరకు కూడా మాకు అక్కడ లక్కీ డ్రా ఇక్కడ మనకు అయ్యేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, జస్ట్ ఒక 15 to 20 minutes లోపలనే మనకి ఇక్కడ లక్కీ డ్రా అనేది అయిపోతుంది. ఎందుకంటే డిమాండ్ పెరిగింది. ఎందుకంటే లక్కీ డ్రాలో మనకు మంచి ఒక 100 రూపీస్ వేసుకుంటే 25,000 రూపీస్ అన్నది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి పార్టిసిపేషన్ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ అంటున్నాం. పార్టిసిపేట్ అన్నప్పుడు మనకి ఏం అడుగుతుంది, ఇది సింపుల్ గా ఇలా మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇలా విండో ఓపెన్ అవుతుంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ పార్టిసిపేట్ నౌ అంటున్నాం. పార్టిసిపేట్ నౌ అనగానే ఇక్కడ ఎస్ ఆర్ నో అంటుంది. ఎస్ అని కొట్టేయగానే ఇక్కడ లక్కీ డ్రా కంప్లీటెడ్ ఫర్ టుడే. అండ్ లక్కీ డ్రా వచ్చేసి మనకి ఏంటంటే 24 hours కి ఒక్కసారి మాత్రమే ఉంటుంది. 24 hours లో 1 time మాత్రమే మనకు ఛాన్స్ ఇస్తుంది. సో మార్నింగ్ 6 o'clock మనకి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 5:59 మార్నింగ్ AM వరకు నెక్స్ట్ డే 24 hours ఏదైతే ఉంటుందో సో ఇక్కడ వరకు మనకి ఇది సేమ్ ఉంటుంది. మళ్ళీ 6 o'clock కాగానే ఎగ్జాక్ట్లీ 6 o'clock మళ్ళీ కొత్తది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకొని మనం చేస్తే అద్భుతం. 6 o'clock మార్నింగ్ ఇక్కడ పార్టిసిపేట్ అయిపోతాము. అండ్ ఎవరైతే లక్కీ చాప్ ఉంటారో వాళ్ళకు 25,000 రావడం జరుగుతుంది. సో అదే విధంగా డైలీ టాస్క్, ఈ డైలీ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కొత్త వాళ్ళు కొద్దిగా అలర్ట్ గా వినండి సార్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు డైలీ ఒక 3 రూపాయలు రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడి క్రియేట్ చేసుకున్నారా? ఐడి క్రియేట్ చేసుకోగానే మీరు చేయాల్సింది లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలన్నా లేదంటే మీరు డైలీ టాస్క్ లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా కూడా మీరు చేయాల్సిందండి ఇక్కడ న్యూ ఐడి క్రియేట్ చేశారు. న్యూ ఐడి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని యాక్టివేషన్ చేసుకున్నారు. ఎనీ దిస్ థింగ్ అంటే 799 ఆర్ 1499 తో మీరు ఎప్పుడైతే సైన్అప్ చేశారో సైన్అప్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఇమ్మీడియట్లీ చేయాల్సింది ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. మీరు ప్రొఫైల్ అప్డేట్ అయిపోయిన తర్వాత కేవైసీ అప్డేట్ కావాలి. ఓకే, కేవైసీ అప్డేట్ కావాలి. కేవైసీ అప్డేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కేవైసీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత యూ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ లక్కీ డ్రా ఆర్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు డైలీ టాస్క్ లో. ఇక్కడ మీరు డైలీ టాస్క్ అని దీని మీద ప్రెస్ చేయగానే మీకు ఏమొస్తుంది, ఇలా టాస్క్ వస్తుంది. డైలీ టాస్క్ ప్రెస్ చేశారు. ప్రెస్ చేయగానే మీకు ఏమొస్తుంది, ఇక్కడ చూడండి యువర్ డైలీ టాస్క్ ఇస్ ఫినిష్డ్ యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎర్న్డ్ 1000 రూపీస్. ఓకే, ఇక్కడ ఎందుకు 2 కారణాల వల్ల ఇది మీకు కనపడదు. ఒకటి, మీరు కేవైసీ అప్డేట్ చేయకపోతే మీకు ఇది యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఈ ఆపర్చునిటీ ద్వారా మీ ఐడిలో 1000 రూపాయలు మీరు సంపాదించుకొని ఉన్నా కూడా ఈ డైలీ టాస్క్ మీకు వర్తించదు. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో 1000 రూపాయలు ఇంతవరకు సంపాదించుకోలేదో ఈ ఆపర్చునిటీ ద్వారా ఎవరైతే అర్న్ చేయలేదో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఎప్పుడైతే మీరు డైలీ టాస్క్ అని ప్రెస్ చేయగానే మీ యూటిలిటీ వ్యాలెట్ కి 3 రూపీస్ రావడం జరుగుతుంది. 3 రూపీస్ అన్నది ఎవ్రీడే అక్కడ మీకు వస్తుంది. మీరేం చేయాలి, డైలీ టాస్క్ అని జస్ట్ మీరు ప్రెస్ చేయగానే మీకు అక్కడ ఒక 30 seconds మీరు అలాగే ఉంటే జస్ట్ ఇట్లా డైలీ టాస్క్ అని మీరు ప్రెస్ చేయగానే మీరు జస్ట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. మీకు బోర్డ్ మై ట్రిప్ అని విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ విండో ఇమేజ్ మీద జస్ట్ ప్రెస్ చేయగానే 10 seconds తర్వాత యువర్ డైలీ టాస్క్ హ్యాస్ కంప్లీటెడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు యూటిలిటీలకు వెళ్ళి చూస్తే
₹3 అనేది ఎవ్రీడే రావడం జరుగుతుంది. అది వచ్చేసి మనకు ఏ రోజు కనపడదు అంటే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే మీకు అయితే కనపడదు. మిగతా 5 రోజులు మండే టు ఫ్రైడే మీకు కనిపిస్తుంది. ఎవరికి కొత్త వాళ్ళు ఉన్నారో ఇప్పుడు చేసి చూడండి. మీరు చేసి చూస్తే మీకు అది కనిపిస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చేసి మీరు ఒకసారి చెప్పండి అవుతుందా లేదా అని మీకు తెలుస్తుంది. ఓకే లేడీస్, డైలీ టాస్క్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇవే కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మనం డిపాజిట్ గురించి యాక్టివేషన్స్ గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి ఇక్కడ జూమ్ మీటింగ్స్. ఓకే, ఇంకా ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఇక్కడ? ప్రొఫైల్ గురించి, లక్కీ డ్రా, డైలీ టాస్క్ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాము. ఓకే, నౌ టీమ్ గురించి ఓకే ఇది ఒకటి కొద్దిగా డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత దెన్ ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అదొకటి మనం చూసుకుందాం. నౌ టీమ్, నాకు ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, నేను ఎంతమంది చేశాను మర్చిపోయాను సార్ అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి. మై టీమ్, మై డైరెక్ట్, ఓకే, ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 లిస్ట్, జియాలజీ, ఇది ఒక్కటి మనం చూసుకొని దెన్ కొన్ని 2-3 విషయాలు కొత్తవి ఉన్నాయి, అవి ఒక్కటి డిస్కస్ చేసుకొని దెన్ వి విల్ ఫైండ్ ద సొల్యూషన్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మై డైరెక్ట్, నేను ఎంత మందిని డైరెక్ట్ చేశాను అన్న దాని గురించి దీని మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తాను. ఓకే, కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. ఇది నేను ఎంత మందిని ఇక్కడ డైరెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది నా సెకండ్ ఐడి కాబట్టి ఇది చూడండి. ఇక్కడ నా పర్సనల్ గా డైరెక్ట్ ఎంతమంది చూసాను, అక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, వాళ్ళ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, వాళ్ళు లెఫ్ట్ ఆ రైట్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది, మెంబర్ సిన్స్ ఎప్పుడు వీళ్ళు ప్యాకేజ్ చేశారు, యాక్టివేషన్ అవి ఉంటే ఇక్కడ అమౌంట్ వస్తుంది, యాక్టివేషన్ కాలేదంటే ఇక్కడ అమౌంట్ రాదు, ఇన్వైటెడ్ బై, ఇన్వైటర్ ఎవరు అని వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి. అండ్ దాంతో పాటు ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సెకండ్ పర్సన్, వాళ్ళు ఏంటి పొజిషన్ ఎక్కడ ఉంది, దాని తర్వాత ప్యాకేజ్, ఏ ప్యాకేజ్ వాళ్ళు సైన్అప్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఎంతమందిని అయితే మీరు ఇక్కడ డైరెక్ట్ గా స్పాన్సర్ చేశారో అందరి పేర్లు ఇక్కడ ఉంటాయి సార్. డైరెక్ట్ ఎంతమంది స్పాన్సర్ చేశారు, ఈ ఫోన్ నెంబర్ అన్నది ఓన్లీ మీకు ఎంతమందిని మీరు డైరెక్ట్ చేశారు వాళ్ళవి మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ మీ టీం వాళ్ళవి కనపడవు ఇక్కడ. అది కూడా ఒకసారి మనం చూస్తుంది. ఇది డైరెక్ట్ వాళ్ళది. నౌ నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఇక్కడ మై టీమ్ ఉంది కదా. నౌ మై టీమ్ అగైన్ విల్ గో టు మై టీమ్. మై టీమ్ వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ డైరెక్ట్ చూసుకున్నాము. సెకండ్ వచ్చేసి మనకు ఆర్గనైజేషన్ 1 ఒకసారి చూద్దాం. ఇక్కడ దీనిలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. ఆర్గనైజేషన్ 1 అంటే ఏంటి, లెఫ్ట్ టీమ్. నా లెఫ్ట్ టీమ్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా లెఫ్ట్ టీమ్ లో వీళ్ళంతా నా ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ మీకు ఫోన్ నెంబర్ కనపడదు, ఎందుకంటే వాళ్ళు నాకు డైరెక్ట్ కాదు కాబట్టి. వాళ్ళు ఏ ప్యాకేజ్ లో ఉన్నారు అన్న దాని నుంచి ఎవరు నిన్న జరిగింది, ఎవరు మెంబర్ సిన్స్ నిన్న సైన్అప్ అయింది ఆర్గనైజేషన్ లో. సో మోహన్ బాబు సార్ టీమ్ లో ఒకరు సైన్అప్ చేశారు 1499 తో. అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ టీమ్ లో. ఓకే, ఎవరు ఇన్వైటర్ ఎవరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ సెకండ్ చూడండి, ఇక్కడ వీళ్ళంతా టీం ఎంతమంది కంప్లీట్ గా మీకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇక్కడ 224 లిస్టులు ఉన్నాయి. అప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ నాకు ఎంతమంది ఉన్నారు, 2234 పీపుల్ ఉన్నారు లెఫ్ట్ సైడ్ లో. సెకండ్ ఐడికి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మొత్తం కనిపించేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎంతమంది, ఇక్కడ 10 పీపుల్ కనిపిస్తుంది. లేదు నాకు ఒక 100 మంది అట్ ఎ టైం కనపడాలి అంటే 100 మంది మీరు ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి మీరు 100 మంది వరకు ఇక్కడ చూడొచ్చు. ఇది సో ఇవన్నీ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో ఈ రకంగా మనకు ఇది చూసుకోవచ్చు మనం. అది లెఫ్ట్ ఆర్గనైజేషన్ చూసాము. దాంతో పాటు ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ ఆర్గనైజేషన్ చూద్దాం. రైట్ ఆర్గనైజేషన్ లో ఇది రైట్ ఆర్గనైజేషన్ లో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా ఇక్కడ మనకు క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ జియాలజీ. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఒకటి మనం ఇక్కడ చూసుకుందాం. ఇది చూడండి, జియాలజీ అంటే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఐడి కనిపిస్తుంది. మన ఐడితో పాటు లెఫ్ట్ రైట్ టీం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది చూసారా, ఇది నా ఐడి, ఇది బ్రాంజ్ క్లబ్ లో ఉంది. నేను జస్ట్ దాని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మొత్తం ఆ ఐడి కింద ఏమేమి బిజినెస్ జరుగుతుంది, పూర్వ పుట్టోత్తరాలు అన్ని తెలిసిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాన్సర్ ఎవరు, నా మెయిన్ ఐడి, దీనికి స్పాన్సర్. యూజర్ నేమ్ ఏంటి, ఈ ఐడిది, ఇది కనిపిస్తుంది. పేరు కనిపిస్తుంది, ఏ ప్యాకేజ్ లో ఉంది, సైలెంట్ ప్యాకేజ్, అప్పట్లో 20 PV ఉండేది. ఓకే, ఇవన్నీ జాయినింగ్ డేట్. ఇది తర్వాత టోటల్ యాక్టివేషన్స్ 10 అయింది. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఆర్గనైజేషన్ 1 అంటే లెఫ్ట్, ఆర్గనైజేషన్ 2 అంటే రైట్.
ఆర్గనైజేషన్ 1 లో టోటల్ టీమ్ ఎంతమంది ఉన్నారు? టోటల్ టీమ్ 2236 పీపుల్ ఉన్నారు లెఫ్ట్ సైడ్ లో. రైట్ సైడ్ లో ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు అటు సైడ్ కాబట్టి కొంత ఫ్యూ పీపుల్ ఉన్నారు. కొద్ది గొప్ప చిన్న చిన్న బిజినెస్ నడుస్తుంది కాబట్టి 152 పీపుల్ ఉన్నారు. బిజినెస్ పరంగా పీవీ, బిజినెస్ అంటే ఏంటి? పీవీస్ ఎన్ని అయినాయి ఇక్కడ? 5283 పీవీ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఆ సెకండ్ రెడీకి. సో ఇక్కడ రైట్ సైడ్ లో ఎంత ఉంది? ఓన్లీ 159 పీవీ మాత్రమే మ్యాచ్ అయింది. ఇక్కడ టోటల్ మ్యాచింగ్స్ ఎన్ని అయ్యాయో కూడా ఇక్కడ మనకు చూపించేస్తుంది. చూడండి 159 పీపుల్ ఇక్కడ మ్యాచ్ అయ్యారు. సో దీన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. నా ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి. నేనేం చేస్తున్నాను ఇక్కడ? ఇప్పుడు ఎంతమంది కనిపిస్తుంది ఇక్కడ? ఓకే, ఆర్గనైజేషన్ 2 లిస్ట్ చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఓన్లీ పేర్లు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫిజికల్ గా ఎవరి కింద ఎవరు ఉన్నారు అనేది ఇది నా మెయిన్ ఐడి. సో దీని కింద ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఇంకా కిందికి వెళ్ళాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2283 పీపుల్ ఉన్నారు. కానీ ఇంకా ఎంతమంది కనిపిస్తున్నారు? ఇక్కడ 1 2 3 మాత్రమే కనిపిస్తున్నారు. నేను కింద ప్రెస్ చేస్తాను చూడండి. ఇక్కడ కింద పేరు మీద ప్రెస్ చేస్తే నాకేమవుతుంది? వాళ్ళ కింద ఎంతమంది ఉన్నారు ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ కింద 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 వస్తూనే ఉన్నారు చూడండి. ఇంకా కింద ముగ్గురు, ఇంకా కింద ముగ్గురు, ఇంకా కింద ముగ్గురు, ఇంకా కింద ముగ్గురు, ఇట్లా కనిపిస్తుంది. మీరు ఎంత కింద వెళ్ళాలనుకున్నా కూడా అంత కింది వరకు వెళ్ళిపోవచ్చు. సో నౌ సపోజ్ నాకు ఒక ఐడి నాకు గుర్తుంది ఇక్కడ. సో సపోజ్ నేను డైరెక్ట్ ఇప్పుడు 2283 మంది ఉన్నారు. సో అంతమంది కాదు, నేను పర్టికులర్ గా ఒక ఐడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సో అక్కడ యూజర్ నేమ్ గుర్తుంటే చాలు. ఓకే, యూజర్ నేమ్ ఓన్లీ గుర్తుంటే చాలు, నేను డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సపోజ్ మా ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు నాకు ఇక్కడ, మోహన్ బాబు 99 అనుకోండి ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ చేసి సెర్చ్ అంటాను అంతే. వెళ్ళగానే ఇక్కడ చూడండి డైరెక్ట్ మోహన్ బాబు సార్ది ఐడి ఇక్కడ వచ్చేసింది ఇట్లా. సో ఇక్కడ జస్ట్ ఈ మోహన్ బాబు సార్ పైన ఎవరున్నారు, కింద ఎవరున్నారు అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోయినా అయిపోతుంది. సో ఇక్కడ ఎవరైతే 2000 మంది ఎవరైతే ఉన్నారో ఆ మధ్యలో మోహన్ బాబు సార్ ఉన్నారు. సో అక్కడ నేను ఇక్కడ యూజర్ ఐడి ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల, టైప్ చేయడం వల్ల సింపుల్ గా నాకు అక్కడ డైరెక్ట్ గా రావడం జరిగింది. ఇంకొకరు ఉన్నారు మనకు, యూజర్ నేమ్ ఉంది ఇంకొకటి, ఎవరు మనకు బోయా శ్రీనివాస్ సార్ ఉన్నారు. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తాను? సెర్చ్ అంటాను డైరెక్ట్. ఇక్కడ చూడండి బోయా శ్రీనివాస్ సార్ ఐడి నా డైరెక్ట్ వచ్చేసింది. ఇలాగా లెఫ్ట్ రైట్ ఎక్కడ ఏ ఐడి ఉన్నా కూడా డైరెక్ట్ మీరు అక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా అక్కడికి మీరు వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది. లేదు దీనిపైన ఎవరున్నారు చూడాలి, ఇలా మనం ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సింపుల్ గా మనం అనేది ఇక్కడ బ్యాక్ అంటే మీరు పై వరకు కూడా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అన్న దాని నుంచి క్లియర్ గా వెళ్ళిపోవచ్చు. సో ఈ రకంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు మనకు ఉంది. ఒకసారి మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళిపోదాం. కొన్ని విషయాలు కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. ఏమేమి డిస్కస్ చేసుకున్నాము దీని గురించి ఈ రోజు మనం మాట్లాడుకున్న తర్వాత మనం ఏం చేసామంటే ఈ రోజు ప్రొఫైల్, న్యూస్, న్యూ ఐడి, తర్వాత లక్కీ డ్రా, డైలీ టాస్క్, టీం గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఒకటి మనం ఇక్కడ తెలుసుకుంటూ వెళ్దాం. కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ మనము ప్రాపర్గా చేసుకుంటాం. కొత్త వాళ్ళు స్పెషల్లీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీ ఐడి ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది ఫస్ట్, రైట్? ఇది రాగానే మీరేం చేయాలంటే ఇక్కడ 3 గీతల మీద ప్రెస్ చేయగానే మీకు ఏమవుతుంది? ఇలా వస్తుంది. సపోజ్ ఇక్కడ ఎవరైనా ప్రొడక్ట్ గురించి అడిగారు అనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ విషయాలు దీని గురించి జస్ట్ మనం డిస్కస్ చేసుకుని ఈ రోజు మనం వైండ్ అప్ చేద్దాం. టూరిజం గురించి, ప్యాక్ గురించి మనం తెలుసుకుందాం ఒకటి. రెండోది 32B+ కి సంబంధించిన కేటలాగ్. చాలా మంది ఏం చేస్తున్నారు? మా స్పాన్సర్ని అడుగుతున్నారు, లేదంటే వేరే వాళ్ళని అడుగుతున్నారు. ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు. కంపెనీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చేసింది. చూడండి ఇక్కడ 32B+ గురించి ఇచ్చింది, మిగతా ప్రొడక్ట్ గురించి కూడా ఇక్కడ ఇచ్చేసింది. మన ఐడిలోనే మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దాము? ఇక్కడ ప్రొడక్ట్ కేటలాగ్ మీద మనం ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మనకి ఏమైంది? డైరెక్ట్ PDF వచ్చేసి చూడండి మనకి ఇక్కడ చూడండి. మనకు ఇక్కడ తులసి గురించి మనకి ఇక్కడ ఉంది. ఓకే, తులసి గురించి మనకి ఇక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తులసి గురించి ఉంది. ఓకే, దాని తర్వాత మనకు నూనె గురించి ఉంది. మన ఐడిలోనే ప్రొడక్ట్ గురించి కూడా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికో చూడాల్సిన అవసరం లేదు. పవర్ ఎక్స్ గురించి ఉంది, దానిలో బ్రూస్ట్ కేర్ గురించి ఉంది, దాని తర్వాత మనకి ఏంటంటే నూనె గురించి ఉంది. ఇవన్నీ ఉన్నాయి మనకు. ఓకే, మీరు ఇక్కడ డౌన్లోడ్ అన్నారు అనుకోండి, డౌన్లోడ్ అనగానే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అని కొట్టగానే మీ ఫోన్ లో డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే లీడర్స్, సో ఇది అయిపోయింది. నెక్స్ట్
ఇది అయిపోయింది. దీన్ని మనం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 32B+ గురించి ఇక్కడ ఉంది చూడండి. 32B++ మీరు జస్ట్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ 32B+ గురించి కంప్లీట్ డీటెయిల్ ఉంది చూడండి. PDF అక్కడే మీ ఐడిలోనే ఉంది. ఎక్కడ ఎవరిని మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు, ఎవరు మీరు ఆ, ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 32B+ గురించి ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మీ డైజెషన్ గురించి ఉంది. అండ్ దాంతో పాటు మనకు 6B కేర్ గురించి ఉంది ఇక్కడ మనకు. అండ్ దాని తర్వాత ప్యాచోమాక్ గురించి మనకి ఇక్కడ ఉంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ గురించి కూడా ఉన్నాయి. ఈ ఎక్కడుంది మనకు సింపుల్ గా మన ఐడి ఓపెన్ చేసి కిందికి వెళ్తాం. మనం కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి సింపుల్ గా. ఇవి అయిపోయింది డేటాస్. దాని తర్వాత ఇంకొక స్పెషల్ గా మనం చేయాల్సింది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మందికి టూరిజం గురించి మేము 12,600 ప్యాక్ పెట్టి ఒక గోవా ప్యాకేజ్ తీసుకున్నాం, లేదంటే థాయిలాండ్ ప్యాకేజ్ తీసుకున్నాం సార్, అది ఎక్కడుందో మాకు తెలియట్లేదు, దాన్ని ఎలా రిడీమ్ చేయాలో తెలియట్లేదు. అదొకటి చేసుకొని మనం దెన్ వీల్ గో ఫర్ ఇట్. కేస్ డేటాస్ ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది మీ 12,600 ప్యాకేజ్ ఎక్కడ ఉంది అని మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ సింపుల్ గా మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మన ఐడి ఓపెన్ చేయగానే మనం ఎక్కడికి వెళ్తున్నాము, డైరెక్ట్ గా డాష్ బోర్డ్కి వెళ్తున్నాం. డాష్ బోర్డ్ ఎలా వస్తుంది మీకు, ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి. ఈ డాష్ బోర్డ్ ఇలా వచ్చింది. మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ 3 గీతల మీద మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి కింద ఉంది టూరిజం. ఓకే, టూరిజం ని జస్ట్ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే కింద వచ్చింది చూడండి. కింద ఇలా వచ్చిందా, క్రియేట్ న్యూ వోచర్. ఎవరి దగ్గర అయితే పిఎంఐటి వ్యాలెట్ లో ఇంకా డబ్బులు ఉన్నాయో అక్కడ మనం ఇక్కడ ఇది కూడా చూసుకుందాం ఒకసారి. లేదంటే క్రియేట్ వోచర్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, మీ బిఎంఐటి వ్యాలెట్ లో సపోజ్ నేను ఏం చేస్తాను, ఇంటర్నేషనల్ కాదు డొమెస్టిక్ 3 nights 4 days ఐ అక్సెప్ట్. ఓకే, ఇక్కడ ఓకే క్రియేట్ వోచర్ అనగానే ఇక్కడ ఏమవుతుంది, నా బిఎంఐటి వ్యాలెట్ లో 500 రూపాయలు ఉంది కదా. ఇక్కడ మన యూటిలిటీ వ్యాలెట్ లేదంటే బిఎంఐటి వ్యాలెట్ లో డబ్బులు ఉన్నాయి అంటే మనకేమవుతుందంటే ఇక్కడ నుంచే మన ఐడిలో నుంచే మనం ఇక్కడ వోచర్ క్రియేట్ చేయొచ్చు. గోవా కానీ థాయిలాండ్ కానీ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం సింపుల్ గా. సో ఇది వద్దు ఈ ఎక్స్పెరిమెంట్ లో, ఎందుకంటే ఆల్రెడీ చేసి నేను ఒకసారి లాస్ అయ్యాను కాబట్టి సో అక్కడ అమౌంట్ కట్ అయిపోతుంది. సో మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ వెళ్తాం. ఇక్కడ వెళ్ళేసి సెకండ్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, రిడెంప్షన్ హిస్టరీ. ఇక్కడ చూడండి థాయిలాండ్ ప్యాకేజ్ నా దగ్గర ఉంది. ఇక్కడ రిడెంప్షన్ హిస్టరీ నా దగ్గర స్టేటస్ ఏముంది, ఈ థాయిలాండ్ ప్యాకేజ్ పెండింగ్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పెండింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది. నా దగ్గర ఒక థాయిలాండ్ హిస్టరీ ప్యాకేజ్ ఒకటి పెండింగ్ లో ఉంది, ఇక్కడ ఇలా కనిపిస్తున్నారు. సో అదే విధంగా నెక్స్ట్ ఇంకోటి ఆప్షన్ ఉంది అక్కడ, లాస్ట్ది ఎలా మనం రిడీమ్ చేయాలి ప్యాకేజ్. ఇక్కడ పెండింగ్ ప్యాకేజ్ హిస్టరీ, మన ప్యాకేజ్లు పెండింగ్ ఏమేమి ఉన్నాయి అన్న దాని గురించి ఇక్కడ ఉంది. నాకు ఇక్కడ థాయిలాండ్ ప్యాకేజ్ ఉంది, అప్పట్లో తీసుకున్నాను కాబట్టి ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ నేను ఇప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. ఓకే, నేనేం చేస్తాను, ఇక్కడ విత్డ్రా అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అని కొట్టాను అనుకోండి, విత్డ్రా అని కొట్టగానే ఇది ఈ అమౌంట్ కాస్త మనకు బిఎంఐటి వ్యాలెట్కి వస్తుంది. బిఎంఐటి వ్యాలెట్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనము ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. మనకు కావాలి ప్రొడక్ట్, ఏం ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు, ఎనీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. మన బిఎంఐటికి సంబంధించిన ఏదైతే బోర్డ్ మెట్రిక్ కి సంబంధించిన హెల్త్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 32B+ కానివ్వండి, డైజెషన్ కానివ్వండి, నోని కానివ్వండి, తులసి కానివ్వండి, కానీ అవన్నీ ఎంఆర్పి మీద కొనాలి. అదొకటి. లేదు నేను థాయిలాండ్కి వెళ్ళాలనుకుంటే, వెళ్ళాలన్నప్పుడు నేను రెడీమ్ అని కొట్టుకున్నాను. నేను రెడీమ్ అని కొట్టినప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ప్యాకేజ్ గురించి తెలుస్తుంది. ఇక్కడ థాయిలాండ్ ప్యాకేజ్ ఉంది. థాయిలాండ్ ప్యాకేజ్ ఇక్కడ మొత్తం కనపడిన తర్వాత నేను రిడీమ్ చేశాను. రిడీమ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుంది, పేరు అడుగుతుంది చూడండి. ఇక్కడ నేనేం చేశాను, పేరు కొడుతున్నాను. ఇక్కడ షేక్ బషీర్ అలీని కొట్టాను. మొబైల్ నెంబర్ ఇక్కడ కొడుతున్నాను. ఎవరైతే వెళ్ళాలో వాళ్ళ పేరు ఇక్కడ కొట్టేశాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇది అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేలో వీల్ ఫీల్ సో మనం ఇక్కడ ఫిల్అప్ చేద్దాం. 1978 ఏజ్ అయిపోయింది. తర్వాత 15th ఏప్రిల్ డన్. ఇక్కడ నేను ఫిల్అప్ చేస్తాను. ఫిల్అప్ చేసిన తర్వాత ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ ఇక్కడ చూడండి. సపోజ్ మనం ఏం చేద్దాము, జస్ట్ ఇక్కడ ఒక ఇదే పాస్పోర్ట్ అనుకోండి. దీన్ని ఏం చేస్తాను, జస్ట్ పాస్పోర్ట్
పాస్పోర్ట్ నేను ఇక్కడ చేశాను. అరైవల్ డేట్ ఇక్కడ చూడండి, అరైవల్ డేట్. అరైవల్ డేట్ అంటే ఎప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ జస్ట్ నేనేం చేస్తానంటే, సపోజ్ ఈ రోజు మే కదా ఇది. సో నేనేం చేస్తానంటే 31st నేను వెళ్తున్నట్టు నేను ఇక్కడ ఫిలప్ చేస్తాను. ఇక్కడ ఫిలప్ చేయగానే ఆటోమేటిక్గా ఇది చూడండి డిపార్చర్ డేట్ కూడా వచ్చేసింది. టైం ఏంటి, మీ ఫ్లైట్ టైం ఏంటి ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. సో అక్కడ మోస్ట్లీ ఏంటంటే 6:05కి ఉంటాయి మనకు ఫ్లైట్. 6 hours 5 minutes కి అక్కడ మనకు ఫ్లైట్ ఉంది. ఏఎంఆ పిఎంఆ, ఏఎం ఉంది. నేనేం చేస్తాను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను సార్ 6 PM. తర్వాత డిపార్చర్ టైం ఎప్పుడు ఆల్మోస్ట్ అక్కడ మనకు 10 గంటలకు ఉంటుంది, లేదంటే ఈవినింగ్ 11 o'clock ఆ టైం ఉంటుంది. సో ఇలా చేసేసాను, పిఎం అని కొట్టేసి ఇక్కడ అయిపోయింది. ఎయిర్పోర్ట్ ఎక్కడ, 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి బీకేకే అంటే బ్యాంకాక్, డిఎంకే అంటే డాంగ్ మ్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో 2 చోట్లలో మనకు అక్కడ పికప్ అండ్ డ్రాప్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ గా మనం చేయాల్సింది ఏంటంటే, స్పెషల్ గా బీకేకే చేసుకుంటే చాలా ఈజీ. స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. లేదంటే డిఎంకేకి మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా అక్కడ నుంచి కూడా పికప్ అండ్ డ్రాప్ ఇస్తారు. సో ఇక్కడ నేను చేశాను, స్వర్ణభూమి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు రాబోతున్నారు, అది కూడా స్వర్ణభూమి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ నెక్స్ట్ అంటాను. ప్లీజ్ సెలెక్ట్ డిపార్చర్ టైం. ఇక్కడ ఏదో ఇక్కడ డిపార్చర్ టైం ఎన్ని గంటలకు అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ ఇది నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటాను. ఎస్ సార్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ట్రా నైట్. మీరేమన్నా సపోజ్ ఎక్స్ట్రా నైట్ ఏమైనా ఉండాలనుకుంటే ఇక్కడ మనము ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. ఓకే, ఎక్స్ట్రా బ్యాంకాక్ లో పటాయాలు 2 ఉన్నాయి. ఇక్కడ బ్యాంకాక్ లో పటాయాలు ఎక్స్ట్రా ఏమన్నా పే చేసుకోవాలి. సో ఇక్కడ అమౌంట్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. సో తర్వాత క్లెయిమ్ వోచర్ అని ఇక్కడ క్లెయిమ్ అని కొట్టగానే ఏమవుతుందంటే, సో ఆ వ్యక్తి డీటెయిల్స్ ఏవైతే కొట్టామో సింపుల్ గా వాళ్ళతో ఇక్కడ మనకు అయిపోతుంది. సో జస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ మనము మన ట్రావెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో జయకాంత్ గారికి పంపించేస్తే ఆయన మొత్తం అక్కడ అకామిడేషన్, ట్రావెల్, అప్ అండ్ డౌన్ ఏదైతే ఉంటుందో మొత్తం కంప్లీట్ గా మనకు ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం వోచర్ ని కూడా ఇక్కడ రెడీమ్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ రోజు మనము డిస్కస్ చేసుకున్న విషయాలు. Please like, share, and subscribe now. Board My Trip Telugu.